దేవుని యొక్క కృపా మహేశ్వరుని బట్టి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఈ రీతిగా మనలందరినీ సంరక్షించి ఆయన యొక్క బాహులో భద్రపరిచి మనమందరం కూడా ఆయన యొక్క సన్నిధానం ముందు చేరి ఆయనను స్తుతించడానికి ఈ చక్కని అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే మనల్ని ప్రేమించి మనలను ఆయన వారుగా చేసిన దేవుడు ఆయనందు భయభక్తులు కలిగి ఆయనను స్తుతించడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమను బట్టి మనమందరం ఈ రీతిగా సమకూర్చబడి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో ఉండుట చాలా శ్రేష్టమైనది. ఒక దినము దేవుని యొక్క సన్నిధానంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఈ చక్కని అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం ఆయన పిల్లలుగా కొనసాగాలని, ఆయన వారుగా మనం ఉండాలని, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రేమను మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను విస్తరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ ప్రేమలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు అనుగ్రహించిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఆదివారమున వాక్యం ద్వారా బలపరచబడడం, ఆదివారమున వాక్యాన్ని వింటూ మన యొక్క ఆత్మలను బలపరుచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి హృదయాలను దేవుని వైపు కేంద్రీకరించి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేనికి వాక్యము మనందరికీ చాలా తేటతెల్లంగా అనేకమైన విషయాలను బోధిస్తూ ఉంది. బోధింపబడుతున్న ప్రతి వాక్యాన్ని కూడా మనం శ్రద్ధగా గ్రహించి దాని యందు విశ్వాసంతో నడుచుకోవాలి. విశ్వాస యొక్క అల్టిమేట్ గోల్ ఏంటండి? ప్రతి విశ్వాస యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేను ఎలాగూ జీవించాలి అని దేనిని శోధించాలంటే బైబిల్ని శోధించాలి, పరిశోధించి వెతకాలి. లోకంలో దేన్ని వెతికినా సరే పరలోకానికి మార్గం నీకు చూపించదు. లోకంలో ఎక్కడికి ప్రయాణం చేసినా సరే పరలోకానికి మార్గం చూపించదు. కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే పరలోకానికి ఎలాగూ ప్రవేశించాలి మార్గాన్ని తెలియపరుస్తుంది. ఎలా జీవిస్తే నేను పరలోక రాజ్యంలో ఉంటాను అన్న మార్గాన్ని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడుతూ నేనేం చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానో పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని శ్రద్ధగా తెరిచి దానిని చదివి దాని యందున్న గొప్పమైన విషయాలను ఏం చేయాలంటే మన యొక్క జీవితాలకు అవలంబింపజేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజున చాలా మందికి పరలోక రాజ్యాన్ని గూర్చిన సంపూర్ణ అవగాహన లేక తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు లోకంలో. క్రైస్తవులేమి, క్రైస్తవులను పిలబడుతున్న వారేమి, లోకస్తులేమి లేదా అన్యులేమి ఎలా జీవిస్తున్నారంటే వారికి తోచినట్టుగా జీవిస్తున్నారు, వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. పరలోక రాజ్యాన్ని గురించి దేవుడికి ఒక స్థిరమైన సంకల్పం ఉంది. పరలోక రాజ్యాన్ని గురించి దేవునికి ఒక స్థిరమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారు. ఆయన చాలా పట్టింపు కలిగిన వ్యక్తి అండి. ఆయన చాలా పట్టింపు కలిగిన వ్యక్తి. మనం అనుకుంటాం దేవుడు అన్ని లైట్గా తీసుకుంటాడు అనుకుంటాం. ఆయన ప్రతి దానిని కూడా ఖచ్చితంగా చూస్తాడు. ప్రతిదాన్ని కూడా చాలా ఖచ్చితంగా చూస్తాడు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఆయన ముందు. ఆయన ఎందుకు నడుస్తున్నామంటే, ఆయన ముందు మోకరిస్తున్నామంటే, ఆయన సన్నిధానానికి వస్తున్నామంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఉండడానికి కొన్ని మంచి ఈవులను మనకి ఇచ్చాడు దేవుడు. కొన్ని మంచి ఈవులను మనకి ఇచ్చాడు. అవేంటో ఈరోజు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనమందరం కూడా ఆయన కుమారులుగా తప్పింపబడకుండా ఉండడానికి మంచి ఈవులను మనకు అనుగ్రహించాడు. ఆ మంచి ఈవులు ఏంటో మనం చూద్దాం. దేవుడు మనకి జీవితాల్లో ఉంచిన మంచి ఏంటో మనం చూద్దాం. అంటాడు కదా, దేవుడు సమస్తాన్ని చేసి అది మంచిది అన్నట్టు దేవుడు చూశాడు. దేవుడు సమస్తాన్ని చేసి అది ఎలా చూశాడు? మంచిది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్.
ప్రతిదీ కూడా ఎలాంటిదంటది? మంచిది. సో ఇప్పుడు దేవుని కుమారులుగా ఉండడానికి పిలువబడిన మనందరి విషయమై ఆయన ఉంచిన సంకల్పం ఏమిటో, ఆ మంచి విధానాలు ఏమిటో, ఆ మంచి ఈవులేంటో ఈరోజు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకుందాం. ఎందుకనంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి. మనందరికీ తెలిసిన వాక్యం ఒకటి నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. అపోస్తుల కార్యములు మంచి విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యము. వాక్యంలో నేర్చుకుంటున్న దానిని విశ్వాసముతో దానిని అవలంబింపజేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదివితే, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. ఈ వాక్యాన్ని ఒకసారి శ్రద్ధగా గమనిద్దాం. దేవుడు సమస్తమును, ఈ లోకములోని సమస్తమును అంటే హోల్ యూనివర్స్ ని సృజించిన వాడు ఎవరు అంటే దేవుడు. దేవుడైన యెహోవా సర్వ సృష్టిని సృజించాడు. మన కంటికి ఎన్ని కనబడుతున్నాయో, ఎన్ని టెలిస్కోప్స్ పెట్టి చూస్తే ఎన్ని విషయాలు కనబడుతున్నాయో అన్నిటినీ సృజించిన వాడు ఎవరనంటే దేవుడైన యెహోవా. హబుల్ టెలిస్కోప్ ఉంటుంది. చాలా దూరమైన విషయం, లైట్ ఎంత దూరం వరకు ప్రవేశిస్తుందో అంత దూరం వరకు ఉన్న విషయాలను అది ఛేదించి మనకు అందించగలదు అనమాట. సో అలాంటి పెద్ద పెద్ద టెలిస్కోప్స్ తో చూస్తూ ఎన్ని నక్షత్రాలను, ఎన్ని పాలపుంతలను, ఎన్ని నెబ్యులాస్ను కనుగొన్నా సరే, అవన్నీ అంటే నిహారికలు ఎన్ని కనుగొన్నా సరే, వాటన్నిటిని సృజించిన వాడు ఎవరు? దేవుడైన యెహోవా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈ అద్భుతమైన విషయాన్ని చూడండి. జగత్తును అందరి సమస్తమును సృజించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ఏమై ఉన్నాడు? ప్రభువు అయి ఉన్నాడు. సమస్తాన్ని నిర్మించిన వాడు ఆయనే. ఈ ప్రభు అయిన ఈయన ఏం చెప్తున్నాడు అనంటే, ఆయనకు ఒక ఆశ ఉంది. మనుషుల చేత హస్తకృతములైన ఆలయములలో ఆయన సేవింపబడేవాడు కాడు. ఆర్డినరీగా ఇష్టానుసారంగా సేవింపబడేవాడు కాడు. మరి ఎలాగూ సేవింపబడుతున్నాడు ఆయన అంటే, మీ హృదయముల ద్వారా సేవింపబడుతున్నాడు. అది ఎలాగూ అని అంటే, తను వెదుకు నిమిత్తము ఒకవేళ మనుషులందరూ కూడా మమ్మల్ని నిర్మించిన మా దేవుని మేము సేవించాలి అనుకుని వారికి తోచిన విధముగా, వారికి నచ్చిన విధముగా ఈ రోజున చాలా మంది అంటూ ఉంటారు, ఎలాగైతే ఏంటి, నేను దేవుణ్ణే సేవిస్తున్నాను కదా, ఎలా అయితే ఏంటి, నేను దేవుణ్ణే సేవిస్తున్నాను కదా, ఏ దేవుడైతే ఏంటి, నేను భక్తిగానే ఉంటున్నాను కదా, ఏ దేవుడైతే ఏంటి, నేను నీతిగానే బ్రతుకుతున్నాను కదా, నేను ఏ పాపం చేయట్లేదు కదా. అందుకే అన్నాడు కదా, తను వెదుకు నిమిత్తము మనుషులు తడువులాడతారేమో, ఎవరిని కనుగొనాలి, సృష్టిని సృజించిన వాడు ఎవరు, మానవుని నిర్మించిన వాడు ఎవడు, సృష్టి నిర్మాణం ఎలాగూ జరిగింది, మానవుడికి జీవం ఎలా వస్తుంది, ఆలోచన చేయండి. దావీదు గారు ఒక మాట అన్నాడు, నా తల్లి గర్భంలో నీవు నన్ను ఉంచిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచును. ఇప్పటికీ ఎంత శాస్త్రజ్ఞులు వచ్చినప్పటికీ కూడా ఆ విషయాన్ని కనుగొనలేకపోయారు. కనుగొన్నారా? ఇప్పటికైతే కనుగొనలేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు ఇప్పటికైతే కనుగొనలేదు. ఎలాగ నిర్మితమవుతున్నాడు మానవుడు తల్లి యొక్క శరీరంలో, గర్భంలో అన్న విషయాన్ని. అంటే ఎంత అద్భుతంగా నిర్మించాడు. ఇలాంటి విషయాన్ని ఛేదిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా సృజించిన దేవుడు ఎవరు అని మానవుడు ఒకవేళ పరిశోధన చేస్తాడేమో, వెతుకుతాడేమో. అలాగూ తడువులాడి వెతికే సమయం వచ్చినప్పటికీ వాడు ఎక్కడెక్కడో తడువులాడకుండా తను వెదుకు నిమిత్తము, ఏం చేయ నిమిత్తము, తను వెదుకు నిమిత్తము
ఆయనను కనుగొని నిమిత్తము, ఆయనను సేవించి నిమిత్తము నిర్ణయ కాలమును, నిర్ణయ సమయమును, వారి యొక్క జీవితం యొక్క పొలిమేరలను, నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఎవరు నిర్మించారంటే, ఎవరు నిర్ణయించారంటే దేవుడు నిర్ణయించాడు. ఎందుకోసమనంటే నా కుమారులు నన్ను వెతుకుట విషయంలో లోకములోని దానిని పొరపాటున వెతకకూడదు, పొరపాటున లోకంలోని దానిని కనుగొనకూడదు. లోకంలో ఏదో అంశాన్ని, ఏదో విషయాన్ని నేను అనుకుని పొరపాటున దానిని సేవించకూడదు అని ఎవరు అభిష్టమై ఉన్నది? తండ్రి అభిష్టమై ఉన్నది. కాబట్టి ఏం చేస్తున్నాడండి? మనం ఆయనను వెదుకు నిమిత్తము సమస్తమును మన కొరకు దయచేయుచున్నాడు దేవుడు. ఎలాగ వెతకాలో ఆయనే చెప్పాడు, ఎప్పుడు వెతకాలో ఆయనే చెప్పాడు, ఎక్కడ దొరుకుతాడో కూడా ఆయనే చెప్పాడా లేదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనను సత్క్రియల ద్వారా, లేదంటే సన్మార్గములో వెతకాలి. సో ఎలా వెతికితే ఆయన కనుగొంటాడో, లేదంటే ఎలా వెతికితే మనం పరలోక రాజ్యం వెళ్తాం, ఆయన ఒక మార్గాన్ని ఇచ్చేసాడు. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా ఒక మార్గాన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసినప్పుడు ఇప్పుడు మనము ఎలాగూ జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తామో మనమందరము ఏం చేయాలి? చాలా తేటతలంగా గ్రహించాలి, గమనించాలి. విశ్వాసాన్ని ఏం చేయాలండి? గమనించాలి. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక విషయాన్ని ఉంచాడు. ఏంటి ఆ విషయం అంటే నిరీక్షణ. ఏంటి ఆ విషయము? నిరీక్షణ. ఏ నిరీక్షణ? యేసు ప్రభు వల్ల మనకు కలిగిన నిరీక్షణ ఏంటి అంటే మనము పరలోకంలో తండ్రి యొద్ద ఉంటాము. ఇది యేసు ప్రభు వల్ల మనకు కలిగిన నిరీక్షణ. ఆది కాండం నుంచి మీరు చూడండి, మలాకీ గ్రంథం వరకు కూడా మీకు ఎక్కడా కూడా పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి మీకు కనబడతాడా? కనబడ్డా. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా సందర్భాల్లో మనం చదివినప్పుడు అబ్రహామును గురించి నేర్చుకుంటున్నప్పుడు అబ్రహాము ఏమి, లేదంటే ఇతర విశ్వాసులేమి, వారు దూరపు నుంచే చూచి ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి నిరీక్షణ కలిగి ఉన్నారు. కానీ వారికి ఏ వాగ్దానం లేదనంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే వాగ్దానం వారికి ఇంకా లేదప్పటికి. కానీ మనకు కలిగిన వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించే వాగ్దానము కలిగి ఉన్నది. అబ్రహాము నిరీక్షించాడు. ఏమని నిరీక్షించాడు? నేను పరలోక పట్టణంలో ప్రవేశించాలి అని నిరీక్షించాడు. అప్పటికి ఏ ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారము లేదు. ఉందా? నిరీక్షణకు ఆధారం లేదు. కానీ ఇప్పుడైతే మనకు నిరీక్షణకు ఏం దొరుకుతున్నది? ఒక ఆధారం ఉన్నది. ఎవరు ఆధారం అంటే యేసుక్రీస్తు ప్రభు. నేను మీ వద్దకు వచ్చి మన పక్కన పట్టణమైన కాకినాడలో మంచి ఈవులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి బ్రతుకుదాము అని చెప్పాను. మీకు నిరీక్షణ ఉందా లేదా? మీ ప్రయాణానికి ఉంది. అలా కాకుండా ఎక్కడో పురాతన గ్రంథంలో పలానా చోట ఒక మంచి వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్తే అక్కడ వెతుకుతున్నప్పుడు నిరీక్షణతో వెతుకుతున్నారా? నిశ్చయమైన నిరీక్షణ ఉందా? లేదంటే వెలుచూపు వల్ల నిరీక్షణ ఉందా? నిశ్చయమైన నిరీక్షణ ఉందా? కాదు, వెలుచూపు వల్ల నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉంది కాబట్టి వెళ్తున్నాం అంతే. అవునా? ఆ పుస్తకంలో ఉంది కాబట్టి వెళ్తున్నాం అంతే తప్ప నిశ్చయమైన నిరీక్షణ అక్కడ లేదు. దొరుకుతుందో దొరకదో తెలియదు. ఈ లోపల ఎవడైనా తీసేసుకున్నాడో లేదో తెలియదు మనకు. అదే ఒక వ్యక్తి వచ్చి ఆ ప్రాంతంలోంచి అక్కడ నివసించిన వ్యక్తి వచ్చి మనకు ఆ ప్రాంతాన్ని గురించి చెప్తే అది ఎలా ఉంటది? అది నిశ్చయమైన నిరీక్షణ. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం విశ్వసించాడు కాబట్టి దేవుణ్ణి నమ్మాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. కానీ మనకు ఇప్పుడు ఏముంది? నిరీక్షణకు ఆధారం ఉన్నది. ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభు వలన. మరి ఆ నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నిరీక్షణలో కొనసాగాల వద్దా? ఆయనే స్వయంగా వచ్చి మనతో చెప్పాడు. ఏమని చెప్పాడు? యేసు ప్రభు తానే స్వయంగా వచ్చి మనతో ఏం చెప్పాడు? నా ద్వారా తప్ప వేరే ఎవరి ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరన్నారు. ఇంకా ఏం చెప్పాడు యేసు ప్రభు?
నేను పరలోకం నుంచి వచ్చాను, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి యొద్ద నుంచి వచ్చాను. నేను మరలా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. నేను ఉండు చోటున మీరును ఉండులాగున నేనేం చేయబోతున్నాను? నివాస స్థలమును అక్కడ మీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాను, సిద్ధపరచబోతున్నాను. సో ఇప్పుడు యేసు ప్రభువు వలన మనకు కలిగిన నిరీక్షణ ఏంటి? నిశ్చయమైన శాశ్వత జీవం అక్కడ ఉన్నది. సో నేను పరలోకం నుంచి వచ్చిన వాడును, నేను మరలా అక్కడ వెళ్తున్నాను, మిమ్మును కూడా అక్కడకు తీసుకుని వెళ్తాను. సో మనకేమున్నది? ఇప్పుడు నిశ్చయమైన నిరీక్షణ ఉన్నది. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం నిలవబెట్టుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే మనం నిలవబెట్టుకోవాలి. ఆ మాట కోసం ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుతుంది. తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఏమంటున్నాడని? శుభ నిరీక్షణ. ఏమంటున్నాడు? శుభ నిరీక్షణ. ఎవరి వలన? తండ్రి వలన మనకు అనుగ్రహించబడింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. సో ఇప్పుడు ఈ లోకంలో మీరు ఎందుకు క్రైస్తవులుగా ఉన్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మనకున్న సమాధానం ఏంటి? నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. నా దగ్గర ఉన్న సమాధానం ఏంటి? నువ్వెందుకు క్రైస్తవుడివి? నువ్వెందుకు నీతిమంతుడిగా ఉండాలి? మీరెందుకు అలాగూ ప్రత్యేకింపబడిన వారిగా ఉంటారో, మీరెందుకు ఎదుటి వారి చేసే ఆచారాలు మీరు ఆచరించరో అని అడిగితే మనకున్న నిరీక్షణ ఏంటి? నేను ఎందుకు చేయనంటే నా కొరకు పరలోక రాజ్యం ఉన్నది. నా కొరకు పరలోక రాజ్యము ఉన్నది. ఎవరు దాచించారు? యేసు ప్రభు దాచించాడు. వందనాలండి. ఎవరు దాచించాడు? యేసు ప్రభు నా కొరకు పరలోక రాజ్యాన్ని దాచించాడు. అందుకని అన్నాడు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగా. ఆ వచనం మర్చిపోకూడదు మనం. నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను వెళ్ళి స్థలమును సిద్ధపరుస్తాను, మీ కొరకు దాచి ఉంచుతాను. ఐ విల్ రిజిస్టర్ ఏ ల్యాండ్ ఫర్ యూ. అక్కడ మీ కొరకు ఏం చేస్తాను? నేను ఒక స్థలాన్ని సిద్ధపాటు చేస్తాను. సో విశ్వాస పేరు మీద ఏ విశ్వాసి అయితే నీతిమంతుడిగా జీవిస్తాడో, ఏ విశ్వాసి అయితే యథార్థవంతుడిగా జీవిస్తాడో దేవుని యొక్క సన్నిధానంలో, బాప్తిస్మము పొందితే యథార్థవంతుడు అయిపోయాడా, లేదంటే బాప్తిస్మం పొందిన తర్వాత కొనసాగిస్తే యథార్థవంతుడు అయ్యాడా? చాలా మంది అనుకుంటారు కదా, నేను బాప్తిస్మం పొందేశాను కాబట్టి నేను రక్షింపబడిపోయినట్లే. అవునా? బాప్తిస్మము రక్షణకు పునాది. దేనికి పునాది? రక్షణలో ప్రవేశించడానికి పునాది. అవునా కదా? నేను ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో మధ్యలో దిగేశాను. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో దిగేస్తే నా గమ్యస్థానం నుంచి చేరుకున్నట్ట. ఆల్రెడీ ఢిల్లీ ట్రైన్ ఎక్కాను కదా. అంటే ఈ గమ్యస్థానము ప్రారంభం నుంచి ఎక్కడి వరకు నేను అందులోనే ఉండాలి. ఎక్కడ ఉండాలండి? దిగేంత వరకు, ఆ గమ్యస్థానం చేరుకునేంత వరకు అందులో ఉంటేనే నేను రక్షింపబడినట్లు. గమనించండి ఒకసారి. చాలా మంది అనుకుంటున్నారు బాప్తిస్మం పొందిన వెంటనే నేను రక్షింపబడిపోయాను కాబట్టి ఎలాగ జీవించిన పర్లేదు క్షమాపణ ఉంటుంది. అవునా? ఉందా? లేదండి. అంటే బాప్తిస్మము రక్షణ అనే వాడలోనికి ప్రవేశించడానికి ద్వారము. బాప్తిస్మము రక్షణ అనే వాడలోనికి ప్రవేశించడానికి ద్వారము. ఈ ప్రవేశించిన నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటా నిరీక్షణ? నేను గమ్యస్థానానికి చేరతాను. ఆ గమ్యస్థానము ఎక్కడ? చూడండి, ఆ గమ్యస్థానము ఎక్కడుంది? పరలోక రాజ్యము. అది ఎవరు నిర్ణయించారు నా కొరకు? ప్రభువైన యేసుక్రీస్తు నిర్ణయించాడు నా కొరకు.
దాచి ఉంచాడు నా కొరకు. అందుకని అంటున్నాడు కదా, శుభ నిరీక్షణ ఉంది. ఏముందండి మనకి? ఇట్ ఈస్ ఎ గుడ్ హోప్ దట్ ఈస్ క్రియేటెడ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగిన ఆ నిరీక్షణ శుభమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. నువ్వు నిరీక్షించకుండా ఉండడానికి నువ్వు చూసి వచ్చావా అని అడగడానికి నేను చూసి రాలేదు, కానీ నేను ఎవరి ఎందైతే విశ్వాసం ఉంచుతున్నానో ఆయన అక్కడి నుంచే వచ్చాడు, మరలా అక్కడికే వెళ్ళాడు. ఏం చూస్తున్నారో పైకి వెళ్ళిపోతుంటే? ఎలాగైతే ఆయన పైకి ఎత్తబడ్డో మీరు చూసారో అలాగే ఆయన మరలా వస్తాడు. సో నిరీక్షణ ఉందా లేదా? ఎవరి వలన? సో మనం దీన్ని ఏం చేయాలంట? ఏం చేయాలండి? కొనసాగించాలి. ఏం చేయాలి? దీనిని కొనసాగించాలి. స్థిరముగా ఉండాలి. ఏం చేయాలండి? స్థిరముగా ఉండాలి. సో ఈ నిరీక్షణ నీకు వచ్చిందా? ఒకవేళ నీకు రాకపోతే నువ్వేం చేయాలంటే, యు నీడ్ టు సర్చ్ ఫర్ హోప్. నువ్వేం చేయాలి? వెతకాలి. నీ కొరకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఈ రోజున చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే, నిరీక్షణ ఉందంటే దాన్ని ఎలా కనుగొనాలో కూడా తెలియట్లేదు, ఆ నిరీక్షణలో ఎలా కొనసాగాలో కూడా తెలియట్లేదు. సో యేసు ప్రభు వలన మనకు ఒక ఆదరణ ఉన్నది, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళతామని. ఎక్కడికి వెళ్తామని? పరలోకమందున్న తండ్రి యొద్దకు చేరతాం మనమందరము. నిరీక్షణ ఉన్నది. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అక్కడికి, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. సో మీరు నాతో రండి, నాతో ఉండండి అని ఎవరు కోరుకుంటున్నారు? యేసు ప్రభు కోరుకుంటున్నాడు. సో ఆ నిరీక్షణను నేనేం చేయాలంట? వెతకాలి. ఆ నిరీక్షణ నేనేం చేయాలి? వెతకాలి. ఎక్కడ వెతకాలి? పెట్టిలో వెతకాలా? బీరువాలో వెతకాలా? ఏదైనా సేఫ్ లాకర్స్లో వెతకాలా? ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఇదిగో నీ దగ్గర ఉంది కదా పరిశుద్ధ గ్రంథం. నీ దగ్గర ఉంది కదా పరిశుద్ధ గ్రంథం. దేవుడు ఇచ్చిన గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటనంటే, నీవు నేను ప్రతి ఒక్కరు కూడా చేతితో పట్టుకుని ముందుకు వెళ్ళడానికి, ప్రతి సందర్భం మందు అనుదినము దానిని వెతికి కనుగొనడానికి నీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచాడు. దీనిలో నుంచి నువ్వు వెతికి పట్టుకో, దీనిలోంచి నువ్వు వెతికి పట్టుకో. నీకు దొరికిన తర్వాత నువ్వేం చేయాలి? దాన్ని యు నీడ్ టు షేర్. నువ్వేం చేయాలి? దాన్ని నలుగురికి పంచాలి. నీకు దొరికిన నిరీక్షణను నలుగురికి పంచాలి. మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా పెద్ద షాపింగ్ మాల్లో 1+1 కానీ, బై 2 get 2 కానీ, బై 2 get 3 కానీ, క్లియరెన్స్ సేల్ కానీ ఆఫర్ వచ్చింది అనుకో, మీరు ఏదో పని పైన వెళ్ళారు షాపింగ్ మాల్కి. వెళ్ళేసరికి అది మీరు చూశారు, వెంటనే ఎవరెవరికి ఫోన్ చేస్తారు? అక్కకి, చెల్లికి, తమ్ముడికి ఆఫర్ ఉంది వచ్చే. అన్నీ బాగున్నాయి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ బాగున్నాయి, వచ్చేసి ఏం చేద్దాం? మనం ఆఫర్ ఉన్నప్పుడే దాన్ని పట్టేసుకుందాం. షేర్ చేస్తారా? షేర్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మీకు దొరికింది. ఏంటది? నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మీకు దొరికింది. దానిని మీరు ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? దాన్ని షేర్ చేయాలి. ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అన్ని సందర్భాలలో దానిని గురించి మాట్లాడు. అన్ని సందర్భాల్లో దానిని గురించి మాట్లాడాలి. ప్రతి విషయమునందు, ప్రతి సందర్భమునందు, ఏదైనా నువ్వు నలుగురితో కలిసి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దానిని గురించి మాట్లాడాలి. చూడండి, ఇది ఆగిపోయింది. హలో, మిక్సర్ ఆగింది. హలో, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా నా నిరీక్షణను నేను వెతకాలి. ముందుగా నా నిరీక్షణను నేను వెతకాలి. రెండవది ఏం చేయాలి? దొరికిన నిరీక్షణను ఏం చేయాలి? ఇతరులకు పంచాలి. ఆ నిరీక్షణ గురించి అందరితోనూ నువ్వు మాట్లాడాలా? మాట్లాడకపోతే ఎలాగ తెలుస్తుంది నువ్వు దొరికిన నిరీక్షణ?
నీకు దొరికిన నిరీక్షణ శ్రేష్టమైనది, నీకు దొరికిన నిరీక్షణ శుభప్రదమైనది. ఆ నిరీక్షణ నిన్ను పరలోకానికి చేరుస్తుంది. మరి ఆ నిరీక్షణ నువ్వు మాట్లాడకపోతే ఎవరికి తెలియపరచబడుతుంది? ఆలోచన చేయండి ఒకసారి. సో నువ్వు మాట్లాడితేనే నీ నిరీక్షణ ఇతరులకు తెలుస్తుంది. నువ్వు మాట్లాడితేనే నీ నిరీక్షణ ఇతరులకు తెలుస్తుంది. కాబట్టి యు నీడ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఏంటండి హోప్. ఏంటండి? నువ్వు నీ యొక్క హోప్ విషయంలో మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనే కానీ ఎదుటి వ్యక్తులకి అర్థం కాదు. నువ్వు మాట్లాడితేనే కానీ ఎదుటి వ్యక్తులకు అర్థం కాదు. యు నీడ్ టు స్పీక్. ఏ సమయం అయితే ఆ సమయంలో, నీకు ఎప్పుడు వీలు దొరికితే ఎప్పుడు, నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నువ్వేం చేస్తూ ఉండాలంటే మాట్లాడుతూ ఉండాలి నీ నిరీక్షణను గురించి. ఇది నాకు దొరికిన శుభప్రదమైన నిరీక్షణ. ఎవరి వలన? ఎవరి వలన? తండ్రి వలన. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నాకు కలిగిన నిరీక్షణ. గమనించండి ఒకసారి. సో ఈ నిరీక్షణను నేనేం చేయాలంట? ఏం చేయాలంట? ఏం చేయాలి? నిరీక్షణను వెదకాలి, పంచాలి, అంటే షేర్ చేయాలి. మూడవది దానిని గురించి మాట్లాడాలి. నాలుగవది దానిని నేను వ్యాప్తి చేయాలి. ఏం చేయాలి? దానిని నేను వ్యాప్తి చేయాలి. ఎక్కడి వరకు వ్యాప్తి చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? నిరీక్షణను, సువార్తనే ప్రకటించాలి. ఆ సువార్త దేనిని తెలియపరుస్తుంది అంటే పరలోక రాజ్యాన్ని తెలియపరుస్తుంది. సో ఆ నిరీక్షణను నువ్వేం చేయాలి? వ్యాప్తి చేయాలి. ఏం చేయాలి? ఆ నిరీక్షణను వ్యాప్తి చేయాలి. మనమైతే ఏం చేస్తామంటే పట్టుకెళ్ళి భూమిలో పాతుతాం. ఎక్కడ పాతుతాం మనం? పట్టుకెళ్ళి భూమిలో పాతుతాం. ఎందుకనంటే నువ్వు చల్లని చోట పంట కోయేవాడువును, వెత్తని చోట కుప్ప కూర్చువాడువును నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ దాచాను అని చెప్తావు. మట్టిలో దాచాను అని చెప్తావు. అవునా కాదా? అవునా కాదా? ఆలోచన చేయండి ఒకసారి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు దొరికిన నిరీక్షణ ఎంత శ్రేష్టమైనదో నువ్వు దాన్ని రుచి చూసి ఎరిగిన తర్వాత నువ్వు అందరికీ దాన్ని ప్రకటించు, వ్యాప్తి చేయి, దాని గురించి మాట్లాడు. ఆ నిరీక్షణ గురించి, ఆ నిరీక్షణను గురించి నేను మాట్లాడేవాడిగా ఉండాలి. ఆ నిరీక్షణ నేను వ్యాప్తి చేసేవాడిగా ఉండాలి. శుభప్రదమైన నిరీక్షణ దేవుడు నా కొరకు దాచి ఉంచాడు. దేవుడు నా కొరకు దాచి ఉంచాడు. ఆ నిరీక్షణ విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. ఎలా ఉండాలి? నేను శ్రద్ధ కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ విషయంలో ఒకవేళ ఏదైనా తప్పిదము చేసి ఆ నిరీక్షణ మార్గంలో నుంచి నేను బయటకు వచ్చేస్తానేమో, ఆ నిరీక్షణను కోల్పోతున్నానేమో, లోకంలో నా శ్రమల వలనో, శోధన వలనో, ఇబ్బందుల వలనో, లోకపరమైన జీవితం వలనో ఆ నిరీక్షణను నేను కోల్పోతున్నానేమో. ఏం చేయమంటున్నాడు? శ్రద్ధ కలిగి ఉండు దాని విషయంలో. అది శ్రేష్టమైన నిరీక్షణ. నీవు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మన కొరకు ఇచ్చిన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన పరలోకం నుంచి వచ్చుట చేత, ఆయన శ్రేష్టముగా జీవించి పరలోకంలోనికి ఎక్కిపోటు చేత మనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే మనము కూడా శ్రేష్టముగా జీవిస్తే, మనము కూడా ఆయనను పోలి నడుచుకుంటే, మనము కూడా ఆయనను ధరించి నడుచుకుంటే మనము కూడా ఎక్కడ వెళ్తామంటే పరలోకంలోనికి వెళతాము. ఇది మనకు కలిగిన నిరీక్షణ. దీని విషయంలో మనం శ్రేష్టంగా ఆలోచన చేయాలి. దీని విషయంలో మనం శ్రేష్టంగా ఆలోచన చేయాలి. రెండవది మొట్టమొదటిది ఏంటి? శుభప్రదమైన నిరీక్షణ, మంచి నిరీక్షణ. రెండవది సత్క్రియలు. రెండవది ఏంటండి? సత్క్రియలను మనం జరిగించే వారంగా ఉండాలి. ఎలా ఉండాలి? చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఏం చేయాలంట?
సత్క్రియ చేయాలి. రెండవది ఏంటి? సత్క్రియ. ఏంటి ఆ సత్క్రియ? ఏంటండి సత్క్రియ? మళ్ళా చదువుదాం. ఆ సత్క్రియ ఏంటో మీకు అర్థం కాకపోతే మరలా చదువుదాం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఏంటి ఆ సత్క్రియ? ఏంటండి అది? సువార్తను గుర్చిన సత్క్రియ, సువార్తను ప్రకటించడం గుర్చిన సత్క్రియ. అంటే నిరీక్షణ మనకు వచ్చింది, నిరీక్షణ విషయమై అనుభవ జ్ఞానం మనకు వచ్చింది, నిరీక్షణ విషయమై సంపూర్ణమైన జ్ఞానం మనకు లభించింది. ఈ లభించిన జ్ఞానము అనే సువార్తను, ఏ సువార్తది? యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము. అంతేనా సువార్త? ఇంకేదైనా ఉందా? యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము. ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు ఆయన? ఎందుకు మరణించాడు ఆయన? ఎందుకు పునరుత్థానుడయ్యాడు ఆయన? ఈ మూడు విషయాలు గనక నీకు అర్థమైతే ఈ లోకంలో పాపము అనే జాడలోనికి నువ్వు వెళ్ళవు, పాపము అనే ఛాయలోనికి నువ్వు వెళ్ళవు. ఆలోచించండి ఒకసారి. సో యేసు ప్రభుని గురించిన ఆ నిరీక్షణ నీకు దొరికింది కదా, పరలోక రాజ్యాన్ని గురించిన నిరీక్షణ నీకు దొరికింది కదా. సో దొరికిన తర్వాత నువ్వేం చేయాలంటే సత్క్రియ చేయాలి. ఏంటి ఆ సత్క్రియ అనంటే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనందరికీ తెలిసిన విషయం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఏ సువార్తది? ఏ సువార్తది? ఈ లోకములో నుంచి నువ్వు రక్షింపబడే సువార్త. ఈ లోకములో నుంచి నువ్వు ప్రత్యేకింపబడి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే సువార్త. ఈ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడి నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్ళే సువార్త. దానిని నువ్వు నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం దానిని నువ్వు కొనసాగించాలి. దానిని నువ్వేం చేయాలి? కొనసాగించాలి, ప్రకటించాలి. ప్రకటిస్తున్నామంటారా? ప్రకటిస్తున్నామంటారా? సత్క్రియ చేయమంటున్నాడు. ఏంటి ఆ సత్క్రియ చెప్పాడు? సువార్తను ప్రకటించండి, లేదా సువార్త ప్రకటించేవాడికి సహకారిగా ఉండండి. మీరు నాతో పాలి భాగస్థులై ఉన్నారు అన్నాడు ఫిలిప్పీ సంఘంతో. అన్నాడు ఎప్పుడు? అనలేదా? సో మీరేమై ఉన్నారు? నాతో పాలి భాగస్థులై ఉన్నారు సువార్తను ప్రకటించడానికి. విజయరాజు గారు, మీరు నాతో పాలి భాగస్థులై ఉన్నారా? రాజు గారు, మీరు నాతో పాలి భాగస్థులై ఉన్నారా? బుల్రాజు గారు, మీరు నాతో పాలి భాగస్థులై ఉన్నారా? ఉన్నారా? ఆలోచించండి. ఉండాలి అంటున్నారా, ఉన్నారంటున్నారా? ఉన్నారంటున్నారు. ఓకే. ఎందుకు ఉండాలి అంటే స్టేట్మెంట్ ఎవరి గురించి ఇచ్చేది. ఉన్నాము అంటే మన గురించి మనం జస్టిఫై చేసుకునేది. సో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ ప్రశ్న నేను అడిగానంటే, ప్రతి విశ్వాసి పైన దేవుడు పెట్టిన భారము ఏంటనంటే, నీకిచ్చిన తలాంతును నీవు వృద్ధిపరచుము. ఏం చేయాలి? నీకిచ్చిన తలాంతును. సంఘము చెదిరిపోయిందండి. చెదిరిపోయిందా? చెదిరిపోవడం వల్ల సువార్త వ్యాప్తి చెందిందా? సువార్త అణిచివేయబడిందా? ఎంత ఎక్కువగా సంఘానికి శ్రమలు వచ్చిందో అంత ఎక్కువగా సువార్త ప్రబలిందండి. అంటే ఏం చేశారు వారు? వారు నేర్చుకునే దానిని వారు చేపట్టారు. చేపట్టారా? చేపట్టలేదా? సో మనం ఏం చేయాలి మరి? మనం నేర్చుకున్న దానిని చేపట్టాలి. మనం నేర్చుకున్న దానిని చేపట్టాలి. నేర్చుకుని దానిని చేపట్టి మనం ఏం చేస్తూ ఉండాలి? దానిని కొనసాగించాలి. ఏం చేయాలండి? కొనసాగించాలి. సో అంటే మనం ఏం చేయాలంటే, ముందు పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. పని విషయంలో ఏం కలిగి ఉండాలి? మనం శ్రద్ధ కలిగి ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి పని విషయంలో. ఏం పని అది? సువార్త వ్యాప్తి అనే పని విషయంలో కాన్సన్ట్రేషన్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే నాకు కలిగిందో నేనేం చేస్తానంటే ఈ పనిని ఔన్నత్యంగా ఆలోచన చేస్తాను. ఈ పనిని ఎలా ఆలోచన చేస్తాను? ఔన్నత్యంగా ఆలోచన చేస్తాను. ఎప్పుడైతే ఔన్నత్యంగా ఆలోచన చేశానో ఈ పని విషయంలో ప్రతిష్ట కలిగి ఉంటాను. నన్ను నేను శాంక్టిఫై చేసుకుంటాను. కాన్సిక్రేషన్ అంటారు దాన్ని. ఏమంటారు? ఆ పని విషయానికి, ఆ పనిని నేను ప్రకటించడానికి నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ కాన్సిక్రేషన్.
ప్రతిష్ఠించుకుంటాను అన్నమాట. నన్ను నేను ఏం చేసుకుంటాను? ప్రతిష్ఠించుకుంటాను. మనలో ఎంతమంది సువార్త వ్యాప్తి కొరకు ప్రతిష్ఠించుకున్నారు తమ్మును తాము? మన విశ్వాస ప్రయాణములో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు, 30 సంవత్సరాలు వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. సో గమనించండి, ఇన్ని సంవత్సరాల విశ్వాస ప్రయాణములో సువార్త విషయంలో తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారు ఎంతమంది? సువార్త వ్యాప్తి అనేది కేవలం సువార్థికునికి చెందిందా, సంఘం అంతటికి చెందిందా? నాతో మీరందరూ ఏకీభవించండి, మీరందరూ సమాధానం చెప్పండి. నేను చాలా ఆనందిస్తాను మీరు సమాధానం చెప్తే. సువార్త వ్యాప్తి అనేది కేవలము సువార్థికునికి సంబంధించిందా, సంఘం అంతటికి సంబంధించిందా? సంఘం అంతటికి సంబంధించింది అనేవారు ఎంతమందో నాకు మీ చేతులు ఎత్తి నాతో ఏకీభవాన్ని తెలియపరచండి. ఓకే, అందరూ చేయెత్తారు. మరి ఈ సువార్త పని విషయంలో తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు ఎంతమంది? నేను తప్పక సువార్తను ప్రకటించాలి, నా ఖాళీ సమయంలో, నా తీరిక సమయంలో, లేదంటే దానిని నేను ప్రత్యేకమైన పనిగా పెట్టుకుని సువార్తను ప్రకటించాలి అని నిశ్చయం తీసుకున్న వ్యక్తులు ఎంతమంది? ప్రతిష్ఠించుకోవడం అంటే నిశ్చయం తీసుకోవడం ఎంతమంది ఉన్నారు? సారీ సార్, అలాంటివి చెప్పారంటే ఫ్రమ్ నెక్స్ట్ వీక్ యూ విల్ నాట్ సీ us. నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఏం చేయరు, మమ్మల్ని చూడరు. అంతేనా? ఆలోచించండి ఒకసారి. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు మన కొరకు ఇచ్చిన మంచి ఈవులు ఏంటనంటే మంచి నిరీక్షణను ఇచ్చాడు మనకి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. ఆ నిరీక్షణ నీకు కలిగినప్పుడు ఆ నిరీక్షణను నువ్వు ప్రకటించాలి. ఆ ప్రకటించే దానిని ఏమంటున్నాడంటే సత్క్రియ అని అన్నాడు. ఏమన్నాడు? సత్క్రియ అని అన్నాడు. మరి ఆ సత్క్రియను నువ్వేం చేయాలంటే నేర్చుకోవాలి. సత్క్రియను నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నిన్ను నువ్వు ప్రకటించడానికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను నువ్వేం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. సిగ్గు లేదు, మొహమాటం లేదు, లేదంటే ఏంటది వెనకడుగు వేసే అవకాశం లేదు. ఇందులో ఉందా? యూ డోంట్ నీడ్ టు లింగర్. నువ్వు వెనకడుగు వేయవసరం లేదు. వేయచ్చా? వేయవసరం లేదు. ఎందుకు వెనకడుగు వేయడు? ఇది అపహాస్యం చేసేదా? సిగ్గుపడే పనా ఇది? సిగ్గుపడే పనులు చేసేవారు ఎంతో మంది ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అవునా కాదా? పబ్లిక్ మీటింగ్ పెడితే వీళ్ళు అడ్డుకుంటున్నారంట, భోగం మేళం పెడితే అడ్డుకోరంట. ఏది మంచిది, ఏది చెడ్డదే? నేను క్లియర్గా మాట్లాడానండి. తప్పు మాట్లాడలే. సువార్త కూటం పెడితే వీళ్ళు అడ్డుకుంటున్నారు, మీరెవర్రా అని చెప్పేసి. భోగం మేళం పెడితే అడ్డుకోవట్లేదు. ఎందుకు అడ్డుకోవట్లేదు? ఏది మంచిది, ఏది చెడ్డది ఒకసారి ఆలోచించండి. ఏది మంచిది, ఏది చెడ్డది? ఏది చెరిపి వేస్తుంది, ఏది నిలబెడుతుంది? మనుషుని యొక్క మూర్ఖత్వం చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది. అదే కావాలి తప్ప ఇది వద్దు అంటున్నారు. శ్రేష్టమైన మార్గంలో నేను తీసుకుని వెళ్ళేది, పాపం అంటే ఏంటో చెప్పేది, పాపంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పేది, పాపంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏంటో చెప్పేది. మరి అది కావాలి, ఇది వద్దు. సో ప్రకటించడానికి వెళ్తున్న వారికి ఏమొస్తున్నాయంట? ఆటంకాలు. ఇప్పుడే వచ్చినాయా, ప్రారంభం నుంచి వచ్చినాయా? మరి ప్రారంభం నుంచి ఆటంకాలు వచ్చినప్పుడు సువార్త మన వరకు వచ్చిందంటే సువార్త ప్రబలిందా, ఆగిపోయిందా? అంటే ఎంత కష్టం వస్తే అంత ఎక్కువగా. ఇప్పుడు గమనించండి, మీరు వెళ్తున్న మార్గము సక్సెస్ఫుల్ మార్గమో కాదో తెలియాలి అనుకున్నారనుకో, ఎప్పుడైనా గమనించండి, మీరు చేస్తున్న ప్రయత్నంలో అవరోధాలు వచ్చినాయో లేదో చూసుకోండి. మనం వెళ్తున్న మార్గంలో అవరోధం రాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పాత్. అవరోధం రాకపోతే అది సక్సెస్ఫుల్ పాత్ కాదనమాట, విజయ మార్గం కాదు అది. అవరోధం వస్తేనే, హడిల్స్ వస్తేనే అది విజయానికి నేను చేరువ చేస్తుంది అని అర్థం. అర్థమైందా? సో నా విశ్వాస జీవితంలో శ్రమ రాలేదనుకో,
నా స్వార్థ ప్రకటనలో శ్రమ రాలేదనుకో, నేను వెళ్తున్న మార్గం సరైన మార్గమా కాదు. శ్రమ వచ్చిందనుకో, శ్రమ వచ్చినట్టునే మీరు అనుకోవచ్చు కదా, మోకరించి, దేవా నన్ను మంచి మార్గంలో ఉంచావు, వందనాలు, స్తోత్రాలు నీకు. ఎందుకు? శ్రమ వచ్చిందా, నువ్వు మంచి మార్గంలో ఉన్నట్టే. శ్రమ వచ్చిందంటే నువ్వు మంచి మార్గంలో ఉన్నావు. సో అది నిన్ను విజయానికి తీసుకుని వెళ్తుంది. అది నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుంది? విజయానికి తీసుకుని వెళ్తుంది. సో గమనించండి ఒకసారి, సత్క్రియ చేయడానికి వెనకాడకూడదు. నన్ను ఎవరో ఏదో అంటారని లోకం మిమ్మల్ని ద్వేషించిందా? లోకం మిమ్మల్ని ద్వేషించిందా? ద్వేషించనివ్వండి. ఎందుకనంటే ఈ లోకము మీకంటే ముందుగానే నన్ను ద్వేషించింది. ఎవరన్నారు? యేసుప్రభు అన్నాడండి మాటని. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని మీరు ఏం భయపడద్దు. లోకానికి ఉన్న లక్షణమే మంచిని ద్వేషించడం. లోకానికి ఉన్న లక్షణం ఏంటి? మంచిని ద్వేషించడం. కాబట్టి ఒక లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీరేం భయపడద్దు. ఎందుకు? ఈ సర్వసృష్టికి కారణభూతుడైన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమంటున్నాడు? ఈ సర్వసృష్టికి కారణభూతుడైన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి లోకము నిన్ను ద్వేషిస్తే నీకేంటి లాస్? నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆలోచించి ఈ రోజున గమనించుకో. ఈ రోజున పరిశీలన చేసుకో. ఈ రోజున నీ జీవితాన్ని బట్టి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. యూ నీడ్ టు కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్ టు డూ ద లార్డ్స్ వర్క్. దేవుని యొక్క పనిని చేయడానికి నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుని కమిట్మెంట్ కావాలి. ఏం కావాలండి? కమిట్మెంట్. ప్రత్యేకించుకోవడం, ప్రతిష్ఠించుకోవడంతో అయిపోలే. మరి దేవుని పని విషయంలో సత్క్రియ చేయండి. ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు దినం వరకు దానిని మీరేం చేయాలి? యు నీడ్ టు కంటిన్యూ. ఏం చేయాలి దానిని? యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే నువ్వు ఒకసారి పట్టుకున్న దానిని నువ్వేం చేయాలి? లాస్ట్ వరకు కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి. దాని యందు నిలిచి ఉండాలి. దాని యందు ఏం చేసి ఉండాలి? నువ్వు నిలిచి ఉండాలి. ఎవరి ఆశ ఇది? ఎవరి ఆశ? నా ఆశ. మరి ఎవరి ఆశ? దేవుని ఆశ అండి. దేవుని కోరికండి. దేవుడు ఇష్టపడుతున్నాడు అండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన చెప్పినట్టు చేయుడి అని అన్నాడా లేదా? ఈయన చెప్పినట్టు చేయుడి అని అన్నాడు. సో ఆయన చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పిన మాట వినుడి అని తండ్రి అన్నాడు. యేసుప్రభు మాట వింటే ఆయన ఆనందిస్తాడా? కోప్పడతాడా? సంతోషిస్తాడా? బాధపడతాడా? సంతోషిస్తాడా? సో ఇప్పుడు ఆలోచన చేయండి. యేసుప్రభు సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడు నీకు నాకు. సో ప్రకటిస్తే ఎవరు ఆనందిస్తారు? తండ్రి ఆనందిస్తాడండి. తండ్రి మన్నన పొందావంటే నీ జీవితంలో నువ్వు వద్దు తండ్రి, చాలు తండ్రి అని అన్నా సరే నీ జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీ జీవితంలో వచ్చి పడుతుంటాయి వెలువలా. నువ్వు దానిని కోరుకోవట్లేదు. దానిని ఒక విషయం చెప్తాను, గమనించండి. ఒక వ్యక్తి ఒక పనిలో విజయవంతుడు కావాలంటే విజయం పొందిన తర్వాత ఆనందం వస్తుందా? ప్రయాసలో ఆనందం వస్తుందా? విజయం పొందిన తర్వాతే ఆనందం వస్తుంది. ఒక వ్యక్తి ఒక పనిలో ఆనందం పొందాలంటే విజయం కావాలి. సో విజయం పొందాలంటే ఏం చేయాలండి? దాని కొరకు శ్రమించాలి. దాని కొరకు ఏం చేయాలి? శ్రమించాలి. ఇప్పుడు శ్రమించడం అనేది ఒక రోజులో అయిపోద్ది అంటారా? ఒక రోజులో అయిపోద్ది అంటారా? 2 రోజుల్లో అయిపోద్ది అంటారా? ఆలోచించండి ఒకసారి. ఒక రోజులో అయిపోద్దా? విజయానికి చేరువవడం అంటే నిర్విరామ కృషి ఉండాలి. ఏముండాలి? విరామం లేని కృషి ఉండాలి. ఒడిదుడుకులు వస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో చేసిన ప్లాన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, వెళ్ళిన మార్గం ఫెయిల్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నువ్వు దాని నుంచి భయపడిపోకూడదు, బెదిరిపోకూడదు. అమ్మో ఇది నా వల్ల కాదు అని అక్కడే విడిచిపెట్టేసేయకూడదు. మరేం చేయాలి? కొనసాగించాలి. మరి ఒకసారి ఎడతెగక అన్నాడు. ఏం చేయమన్నాడండి? ఎడతెగక కొనసాగించాలి. సో నువ్వేం చేయాలి? నీకు ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏ కమిట్మెంట్ అది? కొనసాగించాలి. ఎక్కడి వరకు? లాస్ట్ వరకు. ఎక్కడి వరకు?
లాస్ట్ వరకు నేను కొనసాగించాలి దానిని. ఆ కమిట్మెంట్ నీలో ఉండాలి. ఉండాలా వద్దా? ఉందా? ఎంతమందికి ఉంది? అందరికీ ఉన్నదన్నది స్టేట్మెంట్ మరలా చెప్పాను నేను. ఎంతమందికి ఉన్నదంటే నాకున్నది అన్నవాడు తనను గూర్చి జస్టిఫై చేసుకుంటున్నాడు. అవునా కాదా? మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టం అని అడిగినప్పుడు అందరికీ ఇష్టమే అంటే మధ్యలో ఒకడికి వేరే బిర్యానీ ఇష్టం ఉండొచ్చు, ఆడికి వేరే ఐటెం ఇష్టం ఉండొచ్చు, ఆడికి. అందరికీ అనేది యూనివర్సల్ స్టేట్మెంట్ అయిపోతుంది కాదు కదా. సన్ రైజర్స్ ఇన్ ద ఈస్ట్ యూనివర్సల్ స్టేట్మెంట్ అందరికీ జరుగుతుంది కాబట్టి. అదే సెపరేట్ స్టేట్మెంట్ కావాలంటే నా గురించి నేను చెప్పుకోవాలి. సెపరేట్ స్టేట్మెంట్ కావాలంటే ఏంటండి? నా గురించి నేను చెప్పుకోవాలి. సో మీలో ఎవరెవరికి ఏ ఫుడ్ ఇష్టం అంటే నాకు ప్రాన్ కర్రీ ఇష్టం ఉంటాడు ఒకడు, నాకు చికెన్ కర్రీ ఇష్టం ఉంటాడు ఒకడు, నాకు మటన్ ఇష్టం ఉంటాడు ఒకడు, లేదా నాకు ఇంకొక ఐటెం ఇష్టం ఉంటాడు ఇంకొకడు. అందరికీ ఒకటే టేస్ట్ ఉంటుందా? ఉండదండి. సో మన ఆన్సర్ మనం చెప్పుకోవాలి. మన ఆన్సర్ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? వినపడలేదు. మళ్ళీ ప్రశ్న అడగదు. మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పాలి నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇప్పటివరకు ఉన్న వాళ్ళు చెప్తారు. ఆలోచన చేయండి ఒకసారి. అంటే దేవుని పని విషయంలో, విశ్వాస విషయంలో మనకున్న ఆలోచన ఏంటో చూడండి ఒకసారి. నా విశ్వాసాన్ని, నా నిరీక్షణను నేను కాపాడుకున్నటకు నేను సత్క్రియను చేయాలి. ఆ సత్క్రియ విషయంలో కమిట్మెంట్ కలిగి ఉండాలి. చివరి వరకు దాని యందు నిలిచి ఉంటాను అని. చివరి వరకు నిలిచి ఉన్నవాడే కంప్లీట్ చేసేవాడు. చివరి వరకు నిలిచి ఉన్నవాడే కంప్లీట్ చేసేవాడు. ఒక బిల్డింగ్ చూడండి. ఒక బిల్డింగ్ స్లాబ్ పూర్తి అయిపోయిన తర్వాత ఇటుకలతో మొత్తం చుట్టూరా పెట్టుకోవడంతో సహా మొత్తం కట్టేశారు. కట్టేసిన తర్వాత ప్లాస్టరింగ్ అవ్వలేదు, పెయింట్ వర్క్ కూడా అవ్వలేదు. సంపూర్ణంగా కంప్లీట్ అయిందా బిల్డింగ్? ఒక బిల్డింగ్ కంప్లీటెడ్ బిల్డింగ్ అని అనాలంటే ఏం జరగాలి? పెయింట్లన్నీ వేయబడాలి, లైట్లన్నీ ఉండాలి, ఫ్యాన్లన్నీ ఉండాలి, అందులో అన్ని సామాగ్రి ఉంటే దాన్ని ఏమంటారు? కంప్లీట్ బిల్డింగ్ అంటారు. అంటే లాస్ట్ వరకు జరిగితేనే దాన్ని ఏమంటారు? సో నీ సువార్త లేదంటే నువ్వు చేపట్టిన పని కంప్లీట్ అవ్వాలంటే ఎప్పటి వరకు వెళ్ళాలి? అది చివరి వరకు వెళ్ళాలి. అంటే నువ్వు ఎంతవరకు అయితే ప్రయాసపడ్డావు అంత వ్యక్తుల్లో కూడా మార్పు వస్తే అది కంప్లీట్ అయినట్ట అవునట్ట అయినట్ట. సో ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేయాలి పనిని. ఏం చేయాలి? సో వర్క్ విషయంలో ఏమి ఉండాలంటే మొట్టమొదటిగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? నువ్వు కొనసాగించాలి. కొనసాగించిన తర్వాత ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. కొనసాగించిన తర్వాత సంపూర్తి చేయాలి. సో సంపూర్తి చేస్తే నువ్వు సత్క్రియను జరిగించినట్టు, నువ్వు సత్క్రియందు నిలిచి ఉన్నట్టు. సో సత్క్రియందు నిలిచి ఉన్నాము అనేవారు ఎంతమంది? సత్క్రియందు నిలిచి ఉన్నాము అనేవారు ఎంతమంది? చేయెత్తట్లేదంటే ఎవరికి సత్క్రియ చేయడం ఇష్టం లేదని అర్థం. చేయెత్తట్లేదంటే సత్క్రియ చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. సువార్త ప్రకటించడం ఎవరికి ఇష్టం లేదు. సువార్తను అనేకులకు పంచడం ఎవరికి ఇష్టం లేదు. మీ ద్వారా, మీ జీవితాల ద్వారా, మీ జీవితంలో కలిగిన ఆశీర్వాదాల ద్వారా, మీరు పొందిన మేలుల ద్వారా అనేకులు సువార్తను తెలుసుకోవడం మీ ఎవరికి ఇష్టం లేదు. మీరు పొందుకున్న మేలు మీరు గదిలో పొందుకుంటే బాహాటంగా చెప్పండి అన్నాడు. బాహాటంగా చెప్పడానికి ఎవరికి ఇష్టం లేదు. అంతేనా? అంతేనా? మరేమని ఏం చేయాలి? అనేకులకు ప్రకటించాలి సువార్తను. ఏ సువార్తను? దేవుని రాజ్య సువార్తను. ఏ సువార్తను? దేవుని రాజ్య సువార్తను. యేసు ప్రభు ఏ సువార్తను అయితే ప్రకటించాడో, యేసు ప్రభు దేని విషయమైతే శ్రమలు పొందాడో, యేసు ప్రభు ఏ రాజ్యం విషయమైతే మరణం పొందాడో, యేసు ప్రభు ఏ రాజ్యంలో నిన్ను నన్ను ఉంచడానికి పునరుత్థానుడే తిరిగి లేచాడో ఆ రాజ్యం కొరకు నువ్వేం చేయాలి? ప్రకటించాలి లోకంలో అనేకులకు. ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ప్రకటించేవారు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, ప్రకటించేవారు ఎంతమంది? ప్రకటించేవారు ఎంతమంది? నేను ప్రకటిస్తున్నానని నేను నమ్ముతున్నాను. నేను ప్రకటిస్తున్నానని నేను నమ్ముతున్నాను. నాతో పాటు ఏకీభవించేవారు ఎంతమంది? పౌలు గారితో ఫిలిప్పీ సంఘము ఏకీభవించింది.
ఫిలిప్పీలో ఉన్న సంఘము పౌలు గారితో ఏకీభవించింది. నాతో ఏకీభవించేవారు అంతమంది. యూనివర్సల్ స్టేట్మెంట్ నాకు వద్దు, యూనివర్సల్ స్టేట్మెంట్ నాకు వద్దు. ఎంతమంది ఆలోచించండి. నేను అది కావాలమ్మా. ఏం కావాలి? నేను. నాకు ఒక నిశ్చయం ఉండాలి. నాకేముండాలి? నాలో ఒక నిశ్చయం ఉండాలి. నేను నా ప్రభు కొరకు ప్రయాసపడాలి. నా ప్రభు కొరకు నేనేం చేయాలి? ప్రయాస పడాలి. రైట్. మూడోది ఏంటండి? ఎ గుడ్ గిఫ్ట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్. ఏం పొందుతున్నాం మనం? దేవుని యొద్ద నుంచి మంచి బహుమానం పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? దేవుని యొద్ద నుంచి మంచి బహుమానమును పొందుతున్నాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఏంటండి ఆ గిఫ్ట్? ఏంటా గిఫ్ట్? దేవుని కుమారులుగా తీర్చబడటం అండి. ఎలా కన్నాడండి ఆయన మనలను? సత్యవాక్యం వలన కన్నాడండి. ఎలా కన్నాడు మనలను? నా ప్రియ సహోదరులారా, గమనించండి, మోసపోకండి. లోకంలో ఏదేదో వింత విషయాలను గురించి, లోకంలో ఏవేవో చెప్పుకుంటున్న మాటలను బట్టి మీరు మోసపోకండి. ఇదిగో ఒకే ఒక స్టేట్మెంట్ మీతో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఒకే ఒక స్టేట్మెంట్ మీకు ఇస్తున్నాను, చూడండి. ద కంప్లీట్ స్టేట్మెంట్ దట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గాడ్. ఏంటది? దేవుని వద్ద నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటది? పరలోకం నుంచి వచ్చే ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, అలాగే సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. ఏంటది అంటే సత్యవాక్యం వలన నీవు కుమారుడిగా తీర్చబడటం. ఏంటండి అది? సత్యవాక్యం వలన నీవు కుమారుడిగా తీర్చబడడం. ఎలా కన్నాడంటే ఆయన మనల్ని కన్నాడు అంటున్నాడండి. చూడండి, ఈ విషయం గమనించండి. దత్తత తీసుకున్నాడా? మనము తండ్రికి ఎలాగూ కుమారులుగా చేయబడ్డాం ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగండి? దత్తత కుమారులమేమా? ఎలా? ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుందాం మళ్ళీ ఒకసారి. తండ్రికి మనము దత్తత కుమారులమా, సొంత కుమారులమా? సొంత కుమారులండి. యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన కుమారులమండి మనం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఒకవేళ దత్తత కుమారులు అనుకుంటే ఒకవేళ ఆ అపోహం తీసేసుకుందాం. దత్తత కుమారులు అనుకుంటే అపోహం తీసేసుకుందాం. చదవండి ఒకసారి 18వ వచనం. తాను సృష్టించిన వాటిలో మనము ఎలాగుండు నిమిత్తము? We need to be the first born of everything that is created. ఈ లోకములో సృష్టించబడిన ప్రతి విషయంలో, ప్రతి సృష్టిలో మనం ఎలా ఉండాలి? ప్రథమ ఫలముగా ఉండాలి, జ్యేష్ఠముగా ఉండాలి. ఎవరు ఆశపడుతున్నారు? తండ్రి ఆశపడ్డాడు. సో ఈ లోకంలో తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు మనలను ఎలాగూ కన్నాడండి? సత్యవాక్యము ద్వారా కన్నాడు. ఎలా కన్నాడు? కనెను అని ఉన్నాడా? స్వీకరించను అని ఉన్నాడా? స్వీకరించడం అంటే తీసుకోవడం, దత్తత తీసుకోవడం దాన్ని స్వీకరించడం అంటారు. ఇక్కడ కనెను అని ఉందా? స్వీకరించను అని ఉందా? కనెను. తండ్రి కన్నాడండి మనల్ని. ఎలా కన్నాడండి? సత్యవాక్యమును నువ్వు అంగీకరించడం ద్వారా, సత్యవాక్యమును నువ్వు వినుట ద్వారా, సత్యవాక్యం ద్వారా నువ్వు మారు మనసు పొందుట ద్వారా, సత్యవాక్యంలో నువ్వు మారు మనసు పొందిన దానిని బట్టి నువ్వు బాప్తిసం పొందుట ద్వారా నిన్ను పరలోకం నుంచి కన్నాడండి. ఆయన ఏం చేశాడు? నిన్ను కన్నాడు. సో ఇప్పుడు మన సొంత కుమారులమా, అద్దె కుమారులమా? దేవుని యొద్ద నుంచి వచ్చిన సంపూర్ణమైన బహుమానము, శ్రేష్టమైన బహుమానము ఏంటి? ఇప్పుడు ఏంటది? కుమారుడిగా నిన్ను కన్నాడు. ఏం చేశాడండి? కుమారుడిగా నిన్ను కన్నాడండి. ఎక్కడి నుంచి కన్నాడండి? పరలోకంలో నుంచి కన్నాడండి. సో ఈ కుమారుడిగా ఆయన నిన్ను కనుట వలన ఇచ్చిన బహుమానం ఉంది చూడండి. ఆ బహుమానం వల్ల నీకు కలిగే లాభం ఏంటో చెప్పనా? యు హ్యాడ్ ద గిఫ్ట్ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛాయుతమైన బహుమానం అది. ఏ బహుమానము? స్వేచ్ఛ దొరికిందండి నీకు.
పాప పంకిలములో నుంచి బంధింపబడిన ఆ బంధకములలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ధనాపేక్ష, లోకాశ, శరీరాశ అనే బంధకాలు ఉన్నాయి లోకంలో. ఐహిక విచారం ఉన్నది లోకంలో. వాటి నుంచి నిన్ను విడిపించాడండి. వాటి నుంచి దేవుడు ఏం చేశాడు? నిన్ను విడిపించాడు. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లిబర్టీ. ఏంటది? స్వేచ్ఛాపరమైన బహుమానం. ఆయన నిన్ను కుమారుడిగా కన్నాడు. ఆయన నిన్ను కుమారుడిగా కన్నాడు. సో కుమారుడిగా కన్నప్పుడు నీకేం దొరుకుతుంది? స్వేచ్ఛ దొరుకుతుంది. అదండి నీకు వచ్చే గిఫ్ట్. అదండి నీకు వచ్చే గిఫ్ట్. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. పరలోకం నుంచి, తండ్రి యొద్ద నుంచి నీకు వచ్చిన శ్రేష్టమైన బహుమానం ఏంటనంటే, శ్రేష్టమైన బహుమానం ఏంటది? స్వేచ్ఛ. నువ్వు కుమారుడిగా తీర్చబడి. చూడండి, ఇల్లంతటిలో స్వతంత్రం ఎవరికి ఉంటుంది? కుమారునికి ఉంటుందా, దాసుడిగా ఉంటుందా? ఇల్లంతటిలో స్వతంత్రము కుమారుడికి ఉంటుందా, దాసునికి ఉంటుందా అంటే కుమారుడికే ఉంటుంది. కుమారుడికి సంపూర్ణమైన రైట్స్ ఉన్నాయి. ఇంట్లో ఏ గదిలోకైనా వెళ్ళొచ్చు, ఏ మూలకైనా సరే వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అవునా? ఎప్పుడైనా సరే తినొచ్చు, ఎప్పుడైనా సరే పడుకోవచ్చు. సంపూర్ణమైన లిబర్టీ, స్వాస్థ్యము, సంపూర్ణమైన లిబర్టీ వచ్చింది కుమారుడికి. అదే దాసుడికి. అందుకని నేను దాసుడిగా తీసుకోలేదండి. ఆయన దాసుడిగా తీసుకున్నాడా? పనివాడిగా తీసుకున్నాడా? కూలివానిగా తీసుకున్నాడా? కూలివానిగానైనా నీ ఇంట పని చేతు తండ్రి నన్ను చేర్చుకో అని ఒకడు వచ్చాడు. ఎవరో తప్పిపోయిన కుమారుడు వచ్చాడా? వస్తే ఏమన్నాడు తండ్రి? వచ్చావా, పని చేయి, అది ఆ కూలోళ్ళతో నువ్వు కూడా కూలివాడిగా ఉండు అని అన్నాడా? ఏమన్నాడండి? నా తండ్రి నన్ను చూచి పరిగెడుతూ ఏ తెంచి ఏం చేశాడు? నన్ను కౌగిలించుకున్నాడండి. ఏం చేశాడు నా తండ్రి? అంత దూరం నుంచి నన్ను చూసిన వెంటనే మేడ మీద నుంచి చూశాడు నా తండ్రి. మేడ మీద నుంచి నన్ను చూసిన వెంటనే పరుగు నా కిందకు దిగుకుంటూ వచ్చి నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, మరణించి మరలా బ్రతికింపబడ్డాడు. ఏమంటున్నాడండి? మరణించి మరలా బ్రతికింపబడ్డాడు నా కుమారుడు. సో నేను హక్కుని చేర్చుకుంటాను నా కుమారుని. ఏం చేసుకుంటాడండి? ఏం చేస్తాడండి ఆయన? హక్కుని చేర్చుకుంటున్నాడండి. ఆలోచించేయండి. ఆ స్వేచ్ఛ నీకు నాకు ఇచ్చాడు. ఏ స్వేచ్ఛనిచ్చాడు? స్వతంత్రంగా తిరిగే స్వేచ్ఛనిచ్చాడు. దేవుని రాజ్యంలో స్వతంత్రంగా తిరిగే స్వేచ్ఛను నీకు నాకు ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని నువ్వు దగ్గరగా వెళ్ళి నేర్చుకునే స్వతంత్రాన్ని నీకు ఇచ్చాడు. అవునా? దేవుని సన్నిధానంలో ప్రవేశించడం అనేది ఆషామాషి విషయం కాదండి. మీరు అనుకుంటారు ఈ 4 గోడల బిల్డింగ్ అనుకుంటారు, డోర్ తెరిచి ఉంది, నేను వచ్చి కూర్చున్నాను అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలోకి రావటం అది ఎవరి సంకల్పం తెలుసా? దేవుని సంకల్పం. ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలోకి రావడం ఆ దేవుని సంకల్పం. నా తండ్రి ఒకరిని నా యొద్దకు పంపితే తప్ప ఎవడు నా యొద్దకు రాడు. నా తండ్రి పంపించాలి వాడిని, వాడే నా యొద్దకు వస్తాడు అన్నాడు. అవునా? నో వన్ ఇస్ డ్రాన్ నియర్ టు మీ. ఎవడు నా యొద్దకు రాడు. ఎవరు పంపించాలి? నా తండ్రి పంపించాలి. సో దేవుని యొద్దకు వచ్చి కూర్చుని నేర్చుకోవడం అంటే, దేవుని సన్నిధానంలోకి వచ్చి కూర్చుని నేర్చుకోవడం అంటే ఎవరి గిఫ్ట్ అండి అది? ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లెర్నింగ్. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లెర్నింగ్. నేర్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. దేవుని రాజ్యాన్ని గురించి నేర్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశమై ఉన్నది. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, శోధించండి, పరిశోధించండి, నేర్చుకోండి. సో ఎప్పుడైతే నిన్ను కుమారుడిగా కన్నాడో నీకేం అనుగ్రహిస్తానికి రెడీగా ఉన్నాడు ఆయన? నీకేం అనుగ్రహిస్తాను రెడీగా ఉన్నాడా? పరలోకము, నిత్య జీవము. అది ఆన్సర్. ఏం ఇవ్వడం రెడీగా ఉన్నాడు ఆయన? హీ ఈస్ రెడీ టు ప్రొవైడ్ యూ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఏం ఇవ్వడం రెడీగా ఉన్నాడు ఆయన? నిత్య జీవాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది పరలోకం నుంచి వచ్చే స్వాస్థ్యము నీకు. ఏంటది? పరలోకం నుంచి వచ్చే స్వాస్థ్యము, నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ఆలోచించండి, ఎవరికి ఉంది ఈ లోకంలో ఈ భాగ్యం? ఎంతమందికి ఉంది ఈ లోకంలో ఈ భాగ్యం? నీవు నేను పొందుకున్నామంటే అది దేవుని కృప. నీవు నేను పొందుకున్నామంటే అది దేవుని కృప అయి ఉన్నది. దాని యందు నేను విశ్వాసంతో జీవించాలి, దాని యందు నేను నిలకడగా జీవించాలి. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్. ప్రేమతో దేవుడిచ్చిన స్వాస్థ్యం. దేని ద్వారా ఇచ్చాడండి? ప్రేమతో ఇచ్చాడు.
ఫస్ట్ వచనంలో మనం చదువుకున్నాం. దేవుడు చూపించిన ప్రేమను బట్టి యేసు ప్రభు అదే ప్రేమను కొనసాగించడాన్ని బట్టి నువ్వు నేను రక్షింపబడుతున్నావు. అవునా? దేవుడు తానే ముందుగా మనల్ని ప్రేమించుట చేత మనం ఆయనని ప్రేమిస్తున్నామని అంటాడు యోహాను రాసిన పత్రికలో. సో ముందుగా ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడే ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవుడే ప్రేమిస్తున్నాడండి. తర్వాత మనం ప్రేమిస్తున్నాం. దేవుడు ప్రేమించబట్టే మనల్ని ఏం చేశాడైనా కుమారులుగా కన్నాడు. దేవుడు ప్రేమించబట్టే మనలను కుమారులుగా కన్నాడు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. సో మనకేం ఉండాలి? శుభప్రదమైన నిరీక్షణ ఉండాలి. రెండోది ఏమి ఉండాలి? సత్క్రియ ఉండాలి. మూడోది ఏమి ఉండాలి? దేవుని ఎదురు నుంచి వచ్చే బహుమానము నాలో ఉండాలి. ఆ మూడు నాకు ఇచ్చాడు దేవుడు. మంచి ఈవులు దేవుడు నాకు ఇచ్చిన మంచి ఈవులు. నాలుగోది ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన మంచి ఈవులో నాలుగవ ఈవి ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన ఈవులలో 4 ఈవి ఏంటి? నిరీక్షణ గురించి చెప్పేశాడు. సత్క్రియ చేయమన్నాడు. నీ కొరకు కుమారుడిగా నిన్ను అంగీకరిస్తున్నాను అనే బహుమానాన్ని ఇచ్చాడు. నాలుగోది ఏంటి? అమ్మా, సువార్తని ప్రకటించడం కాదు, సువార్త నీకు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్కుని నీకు ఇచ్చాడు. ఏంటండి? దేవుని యొక్క వాక్యాన్ని నీకు ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యము అని అన్నాడు. ఏంటండి అది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. సో ఇప్పుడు ఆ వాక్యము ఎవరికి అనుగ్రహింపబడింది? నీకును నాకును అనుగ్రహింపబడింది. ఆ వాక్యము ఎలాంటి వాక్యము? దివ్య వాక్యము. ఒక సాంగ్ మనకు తెలుసు, దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికేను. ఎలా దొరికింది? ఈవుల వలె దొరికింది. అది ఎలా దొరికింది అనేది? ఈవుల వలె దొరికింది. ఆలోచించండి. సో దేవుని దివ్య వాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఆలోచించండి, దేవుని యొక్క దివ్య వాక్యమును అలాగనే రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నీకు ఇచ్చిన ది బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే దేవుని వాక్యం. ఈ లోకంలో నశించిపోకుండా, ఈ లోకంలో నువ్వు అంతరించిపోకుండా, ఈ లోకంలో నువ్వు చెదిరిపోకుండా, లోక ఆశల చేత కానీ, లోక విధానాల చేత కానీ, లోకంలో వచ్చే శ్రమల చేత కానీ, లేదంటే ఏదైనా బాధల చేత కానీ నువ్వు తప్పిపోకుండా నువ్వు స్థిరుడిగా క్రీస్తులో కొనసాగడానికి నీకు ఇచ్చిన అద్భుతమైన బహుమానము ఏంటి అనంటే దేవుని వాక్యము. ఏంటంటే అది దేవుని వాక్యం. సో దానిలో నువ్వు ఎలా ఉండాలి? దానిలో నువ్వు ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ తప్పిపోతారేమో. తప్పిపోతే ఏం చెప్తున్నాడు? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు కాబట్టి బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. మనలో చాలా మంది సువార్తను ఎరిగి, సువార్తను తెలుసుకుని, దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది మరలా ఎక్కడికి వెళ్ళిపోయారంటే, ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలోనికి వెళ్ళిపోయారు. దేనికోసం? ఈరోజు 10,000 రూపాయలు రాలేదని, ఈరోజు బిల్డింగ్ రాలేదని, ఈరోజు బిర్యానీ నాకు దొరకలేదని. కొంతమంది ఉన్నారు సంఘంలో, వాళ్ళకే ఫస్ట్ పెట్టారు భోజనం, నాకు ఎట్టలేదు. ఎవరికి పెట్టారంటే ఫస్ట్ భోజనం? వాళ్ళకే ఫస్ట్ పెట్టారు, నాకు పెట్టలేదు భోజనం. దాన్ని ఏమంటారు తెలుసా? అసూయ అంటారండి. ఏమంటారండి? అసూయ. అదేనా? వాళ్ళకే ముందెట్టారు. వాళ్ళకి ముందెట్టారా? వాడికి ఆకలేస్తుందేమో, నీరసం ఉందేమో, నీకైనా ఫస్ట్ ప్లేట్ ఆడు తీసుకున్నాడేమో అనుకో, తప్పే ఉంది నీకు. భౌతికమైన ఆహారం కోసమా దేవుని రాజ్యంలో నువ్వు వచ్చింది? వాళ్ళకి నీరసం ఉంటేనే వెళ్తారు, మాకు నీరసం ఉంటేనే రారు. నేను ఇక్కడ చెప్తుంది కాదండి, చాలా చోట్ల సంఘాల్లో జరుగుతున్న వ్యతిరేకత అర్థమవుతుందా? ఈ వారంలో ఒక్కరోజు కాలేదు మాకు.
ఈ వారంలో ఒక్కరోజు ఖాళీ లేదు. వేరే వేరే పనులు. నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళి అక్కడ నాకు సంబంధించిన పనులు కొన్ని చేసుకున్నాను. నేను కాకినాడ వెళ్ళి అక్కడ నాకు సంబంధించిన పనులు కొన్ని చేసుకున్నాను. ఈలోపు మరలా వేరే మీటింగ్ ఉంటే వేరే మీటింగ్స్కి హాజరయ్యాం. నేను కూడా ఖాళీ లేదు. గడిచిన 3 రోజుల్లో కంప్లీట్గా నాకు 3 గంటలు మాత్రమే పడుకున్నానండి. కుదరలేదు. రాత్రి నేను ఇంకా నాకు ఎలా అయిపోయిందంటే పడుకోకపోతే చచ్చిపోతానేమోరా బాబు అనిపించింది. ఎలా అనిపించింది? పడుకోకపోతే చచ్చిపోతానేమోరా బాబు, అంత ఇబ్బంది అయిపోయింది ఖాళీ లేక. మనం ఏమనుకుంటాం మా పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు. ఎక్కడికి రాలేదు? పాస్టర్ గారు ఖాళీగా తిరుగుతులేదమ్మా. పాస్టర్ గారు ఏం చేయలేదు? ఖాళీగా తిందొంగట్లేదు. పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? స్వార్థ ప్రకటన నిమిత్తమో లేదంటే ఎదుటి వేరే వేరే పనుల నిమిత్తమో తిరుగుతున్నాడు దేవుని రాజ్య వ్యాప్తి కోసం. నువ్వేం చేయాలి? నువ్వు ఏకీభవించాలి, అర్థం చేసుకోవాలి. నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు కదా ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. నన్ను పర్సనల్గా వచ్చి కలగకపోతే ఏంటి? మళ్ళా వస్తాడు రేపొద్దున ఖచ్చితంగా. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. సో ఏమొచ్చేస్తుంది వల్ల? ఏమొచ్చేస్తుందండి? అసూయ వచ్చేస్తుంది. దేని వాక్యాన్ని ఎరిగిన వాడు అసూయ పడచ్చా? దేని వాక్యాన్ని నేర్చుకున్నవాడు స్వార్థపడచ్చా? మత్సరపడచ్చా? కలహపడచ్చా? లేదండి. అవకాశం లేదండి. దేవుడు ప్రేమ ఉండాలన్నాడు. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ సహోదరులను మీరు ప్రేమించండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, శత్రువునే ప్రేమించమన్నాడంటే సంఘంలో నీ సహోదరుని నువ్వేం చేయాలి? శత్రువునే ప్రేమించమన్నాడు కదా దేవుడు. నీ ముందుకు వచ్చి ఒకటి నేను చెంప మీద లాగి కొడితేనే ఆడికి రెండో చెంప చూపించాడు నేమనుకన్నాడు కదా. అలా ఉండలేవులే కానీ ఈరోజు లోకంలో. కానీ నార్మల్లీ చెప్తుందండి, దేవుడు అన్నాడండి అలా ఉండమని. ఈరోజు నేను ఎవరైనా ఉండగలమంటే ఉండలేం. పౌరుషం పొడుచుకొచ్చేది మనకి. సో రైట్, ఉండలేం. కానీ దేవుడేమన్నాడు? ఉండమన్నాడు. దేవుడేమన్నాడు? కష్టమైన దానిని ఇష్టంగా చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? కష్టమైన దానిని ఇష్టంగా చేయమన్నాడు. అంటే ఎంత ఇష్టంగా చేయాలి మనం? ఆలోచన చేయండి. ఎలాగండి? ఆలోచన చేయండి. తేనెను స్వీకరించినంత ఇష్టంగా చేయాలంట. హనీ, డాబర్ హనీ కాదండి, హిమాలయ హనీ కాదు. ఆయన నాకితే పెద్ద రుచి ఉండట్లేదు. చెట్టుకో పుట్టకో పట్టిన తేనె ఉంటుంది చూడండి, కమ్మగా. తేనె పట్టులో నుంచి అప్పుడే చేతిలో పిండుకుని దాన్ని నాకితే ఉంటుంది మధురం. దేని వాక్యాన్ని అంత మధురంగా స్వీకరించమన్నాడు. దానిని నువ్వు రుచి చూచి ఎరిగిన తర్వాత దానిలో నుంచి వెలుపలికి తేనె రుచి చూసిన వాడు కడుపు నిండితే దేనైనా బయటపడేస్తాడంట. అది దేవుని వాక్యమే చెప్పింది. కడుపు ఫుల్గా ఉంటే ఎంత డెలీషియస్ ఐటమ్ అండి సార్, ఇప్పుడు వద్దురా చీరాకరా అంటామా? కానీ రుచి చూసినప్పుడు చిరాగ్గా పక్కన పెట్టి మనం, కానీ నాకు తెలిసిన అనుభవం వరకు అక్కడ ఉంచి తర్వాత తింటాం. తీసుకెళ్ళిపో అంటామా? సరే అక్కడ పెట్టి తింటాను దాన్ని. ఇప్పుడు కడుపు కొంచెం ఫుల్గా ఉంది. అర్థమవుతుందా? అంటే రుచి చూసిన దానిని నువ్వేం చేయవు? నువ్వు రుచి చూచిన దానిని, దాని యొక్క మాధుర్యం ఎరిగిన దానిని నువ్వు విడిచిపెడుతున్నావు అంటే నువ్వు దౌర్భాగ్యుడవు అని అర్థం. అందుకని అంటున్నాడు కదా, దేవుని దివ్య వాక్యం నువ్వు రుచి చూచావు. అది నిన్ను లోక సంబంధమైన శ్రమలలో నుంచి ఎలాగ విడిపిస్తుందో నువ్వు రుచి చూచావు. మోకరించి ప్రార్థన చేస్తే సమాధానం ఎలాగొస్తుందో నువ్వు రుచి చూచావు. రుచి చూచినప్పుడు దాన్ని మళ్ళీ విడిచిపెట్టచ్చా నువ్వు? ఒక రకమైన శోధన నుంచి విడిపించిన దేవుడు ఇంకొక రకమైన శోధన నుంచి విడిపించడా? మరి ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నావు? ఎందుకు ఆందోళన పడిపోతున్నావు? ఆందోళన పడిపోతున్నావు దేనికోసం? మోకరించి నేను ప్రార్థన చేస్తాను. ఎడతెగక చాలా మంది అంటూ ఉంటారు, రోజు ప్రార్థన చేశానండి, దేవుడు వినట్లేదని వదిలేశానండి. విననేరకుండినట్లు ఆయన చెవులు ఎలా లేవు? మందముగా లేవు అని అన్నాడు. వింటున్నాడు. ఎంతవరకు నువ్వు చేస్తావో చూస్తున్నాడు. ఎలాగండి? కొడుకులు తీసుకున్నాడు, కూతురులు తీసుకున్నాడు, ఇల్లు పోయింది,
ఆస్తిపాస్తులు పోయి, ఆరోగ్యం పోయింది, గొక్కడానికి గోర్లు లేవు. ఉన్నాయా? స్నేహితులు వచ్చారు, ఆదరించి మాట్లాడవలసిన స్నేహితులు నువ్వు తప్పు చేసి ఉంటావు, నువ్వు పాపం చేసి ఉంటావు అని నిందిస్తున్నారా? కట్టుకున్న భార్య ఎందుకు వచ్చిన బతుకు చచ్చిపోవాలందే అందా? ఏం చేశాడండి? ఏం చేశాడు యోబు? ఇదిగో దేవుడు ఇవ్వడానికి సమర్థుడైనప్పుడు తీసుకోవడానికి సమర్థుడు కాడా? మరి ఎందుకు నేను వెళ్ళిపోవాలి? ఆయన ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకున్నానే, ఆయన ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించానే, మరి ఆయన తీసేసుకున్నప్పుడు నేను ఆయన ఎందుకు సంతోషంగా నిలబడద్దా అని అడిగాడు. 4500 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా చెప్పుకుంటున్నాం. ఎవరి కోసం? 4000 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా చెప్పుకుంటున్నాం. ఎవరి కోసం? యోబు గారి కోసం. అంటే ఎంత విశ్వాసంగా జీవించాడండి, ఎంత నీతిగా జీవించాడండి. రుచి చూచి ఎరిగాడు దేవునిలో ఉన్న ఆనందాన్ని, దేవుని దివ్యవాక్యంలో ఉన్న ఆనందాన్ని రుచి చూచి ఎరిగి దానిలోంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. ఇష్టపడ్డా? దేవుడితో అడిగాడండి, మాట్లాడుకున్నాడు దేవుడితో. తర్వాత విషయం, కొట్టిన నానొచ్చి ఎరా ఎందుకు ఎడుతున్నారు అంటే, నువ్వు నన్ను కొట్టు అని అన్నా కొడుకు అన్నాడండి. అన్నప్పుడు నీకు ఎందుకే, నేను మొత్తం ఇచ్చేస్తాను నీకు, నువ్వు అలా ఉండు. నువ్వు నెగ్గేసావు. ఏం చేసావు నువ్వు నెగ్గేసావు. ఎవరి ముందు? లోకంలో అల్పుడు ముందు నువ్వు నన్ను నిలబెట్టావు. ఏం చేసావు? ఎవడో సాతానుడు దేవుని దృష్టిలో అల్పుడు. ఆలోచించండి, సాతాను చేసిన ఛాలెంజ్కి వెళ్ళరా చేసుకో అని అన్నాడంటే యోబు మీద ఎంత నమ్మకం ఉండి ఉంటుంది దేవునికి? ఎంత నమ్ముంటాడు? నువ్వు కాపాడావు కాబట్టి అలా నిలబడ్డాడు. నువ్వు వదిలేసి చూడు, నువ్వు కంచెలు తీసి చూడు, నిలబడతాడేమో చూద్దాం అని అన్నాడు. నువ్వు ఎన్ని చేసినా సరే యోబు అలాగే నిలబడతాడు. ఏం చేసుకుంటావు చేసుకో, ప్రాణం మాత్రం తీసే అధికారం నీకు లేదు. ప్రాణం మాత్రం తీసే అధికారం నీకు లేదు. ఎందుకంటే ప్రాణాత్మలు నా చేతిలో ఉన్నాయి. నీకు అంత ఛాన్స్ నేను అవును. ఎన్ని చిత్రాంశాలు పెట్టుకో. ఎంత నమ్మాడండి దేవుడు యోబుని. యోబు విశ్వాసం ఎంత ఎక్కువగా కనపరుచుకున్నాడండి దేవునికి. మనకుందా అటు విశ్వాసం? అదిగో ఇక్కడ చెప్తున్నాడు, దివ్య వాక్యాన్ని విని నేర్చుకుని అనుభవించి రుచి చూచి నువ్వు తప్పిపోయేవాళ్ళ ఉన్నావు. ఇంకా ఆ లోకంలో ఇంకా తప్పిపోయేలా ఉన్నావు. ఆ వాక్యము నీకు సాధికారతనిస్తుంది. ఏ విషయంలో? నీ జీవితాన్ని మార్చుకునే విషయంలో. ఏ విషయంలో? నీ జీవితాన్ని, పాప పంకిలమైన నీ జీవితాన్ని మార్చుకునే విషయంలో సాధికారతనిస్తుంది. ఇట్ గివ్స్ ఎంపవర్మెంట్. ఏం చేస్తుంది? నీకు సాధికారతను ఇస్తుంది. ఇట్ గివ్స్ ఎన్లైట్మెంట్. నీకు ఒక ఉన్నతమైన జీవితాన్ని తెలుసుకోవడానికి అది నీకు వెసులుబాటును కల్పిస్తుంది. ఇస్తుందా లేదా? ఇస్తుంది. నువ్వు జ్ఞానయుక్తంగా వెలిగింపబడడానికి, ఏం చేయడానికి? జ్ఞానయుక్తంగా వెలిగింపబడడానికి ఉపయోగపడుతుంది ఆ వాక్యము. అది నీకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ఏ విషయంలో? నేను లోకాన్ని జయించి క్రీస్తులో కొనసాగడానికి ఇస్తుంది. ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. మనమే తెలుసుకోలేకపోతున్నాం అంతే. మనిషి ఎలా అంటాడంటే, ఇచ్చే కొద్దీ ఇంకా రాని అంటాడు తప్ప చాలు అని అంట. అందుకనే దేవుడు అన్నాడు కదా, బీ కంటెంటెడ్. సంతృప్తి కలిగి ఉండండి. ఎలా ఉండాలి? సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి లేకపోతే ఎంత వచ్చినాను ఇంకా కావాలనుకుంటా. సరిపోదు. ఇదేనా? ఇంక లేదా? ఏదైనా? వీడికి బంగ్లా వచ్చి ఇల్లు కావాలని ప్రార్థన చేసుకున్నాడు, ఇల్లు బదులు బంగ్లా వచ్చింది. ఆ తర్వాత నుంచి మంచి కారు కావాలనుకున్నాడు, మంచి కారు వచ్చేసింది. ఇది సరిపోలేదు, నాకు లగ్జరియస్ కారు కావాలనుకున్నాడు, అది వచ్చేసింది. అంతేనా? ఫ్లైట్ ఉంటే బాగుంది కదా. ఏం కావాలి? ఎకనామిక్స్లో ఒక పదం ఉంటుంది. మానవుని యొక్క హృదయం ఏం చేస్తుంటుందండి అండి? డిజైర్. మాదిరి కూడా ఎకనామిక్స్ స్టూడెంట్ అయిపోయింది ఈ మధ్యన. ఇంకా ఏంటండి? డిజైర్. అది ఇంక ఎంత ఉన్నా సరే వద్దు అని మాత్రం ఉందంటే హృదయం. డిజైర్, వాంట్స్ సెపరేట్ చాప్టర్ ఉంటుంది. సో ఇంక ఎంతైనా సరే కావాలి అంటూనే ఉంటుంది. ఎప్పుడుంది నీకు సంతృప్తి? సంతృప్తి లేక ఈరోజు చాలా మంది వాక్యం నుంచి తొలగిపోయేవారు ఉన్నారు. అందుకు చెప్పాను ఈ మాట. సంతృప్తి లేక ఈ రోజున వాక్యంలో నుంచి తొలగిపోయిన వారు అనేక మంది అన్నారు. సంతృప్తి కలిగి ఉండాలి. ఏముండాలి? మనలో సంతృప్తి కలిగి ఉండాలి. అలా ఉంటే చాలా సంతోషం.
ఏముండాలండి? అలా ఉంటే సంతోషం. వాక్యము నీకు సాధికారతనిస్తుంది, నీ జీవితం మార్చుకోవడానికి. వాక్యము నేను ఎన్లైటన్ చేస్తుంది, నీకు బోధిస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, దేవునిలో ఎలాగో ప్రవేశించాలో చెప్తుంది, నీకు ఉత్తేజాన్ని, ఎంకరేజ్మెంట్ను ఇస్తుంది. ఇస్తుందా లేదా? ఇస్తుంది. ఎంకరేజ్మెంట్ని కోల్పోతున్నావు అంటే నీలో ఏం లేదు? విశ్వాసం సమృద్ధిగా లేదు. రైట్. ఐదవది ఏంటండి? మంచి పోరాటం పోరాడాలి. ఏం పోరాడాలి? ఏ పోరాటం పోరాడాలి? మంచి పోరాటము. పౌలు గారు అంటాడు, ఏమంటాడండి? మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించుతిని, ఇకపైన నా కొరకు ఏమి దాచి ఉంచబడింది? జీవ కిరీటం దాచి ఉంచబడింది. ఈ లోకంలో నీ జీవితాన్ని బట్టి నువ్వు చెప్పేసుకోవచ్చు నీ కొరకు జీవ కిరీటం ఉందో లేదో. ఈ లోకంలో నీ జీవితాన్ని బట్టి నువ్వు చెప్పేసుకోవచ్చు నీకు జీవ కిరీటం దాచి ఉంచబడిందో లేదో. నీ జీవితం చెప్పేస్తుంది, నీ విశ్వాసం చెప్పేస్తుంది, నీ లోబడే తత్వం చెప్పేస్తుంది, నువ్వు ప్రకటించిన విధానం చెప్పేస్తుంది. మనం నేర్చుకున్నాం అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణం. నేర్చుకున్నామా? మొదటి ప్రయాణం నేర్చుకున్నప్పుడు నేను మీతో చెప్పాను, ఆయన ఎంతైతే హింసించాడో సంఘాన్ని ఎంతైతే హింసించాడో అన్ని శ్రమలు పొందాడండి. పొందాడా? అంతకంటే ఎక్కువ శ్రమలు పొందాడండి. కొన్నిసార్లు అయితే చచ్చిపోయాడని వదిలేశారు. అవునండి. వాడు పగిలిపోయింది. ఒకసారి అయితే పడిపోయిందండి, పగిలిపోయింది. ఆలోచించండి ఒకసారి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడండి. ఏం చేసి సంఘాన్ని హింసించాడు. ఏం చేసి ఆ పరిస్థితి పొందుకున్నాడు? దేవుని రుచి చూచి. దేని రుచి చూసండి? దేవుని రుచి చూచి. ఎన్ని శోధనలైనా రాని నేనేం చేస్తాను? ఏం చేస్తాను? దేవుని విడిచిపెట్టను. నేనేం చేస్తాను? దేవుని విడిచిపెట్టను. ఏ పరిస్థితిలోనైనా సరే, ఎన్ని శోధనైనా రాని. సంఘాన్ని హింసకుడు, దోషకుడు ఇష్టానుసారంగా కొట్టేసేవాడండి. గుర్రాలపైన ఈడ్చికిపోయేవాడండి మనుషుల్ని, విశ్వాసుల్ని, ఆదిమ సంఘాన్ని. అలాంటి పరిస్థితుల్లో నుంచి దొంగలు, దారి దోపిడీదారులు ఆయన పట్టేసుకుంటున్నారన్న భయం లేకుండా, రాళ్లతో కొట్టేస్తారేమన్న భయం లేకుండా హింసలు పొందుతున్నా సరే ఏం విడిచిపెట్టలేదు? దేవుని సువార్తను విడిచిపెట్టలేదు. మంచి పోరాటం పోరాడాడు. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలంటే మంచి పోరాటము పోరాడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవము చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఏం చేసావు నువ్వు? మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. ఎవరి ఎదుట? అనేక సాక్షుల ఎదుట. మీరు బాప్తీసం పొందే ముందు ఎంతమంది ఒప్పుకోలు ఒప్పుకున్నారండి? బాప్తీసం పొందే ముందు ఎంతమంది ఒప్పుకోలు ఒప్పుకున్నారు? ఏ ఒప్పుకున్నారు? యేసు దేవుని కుమారుడని, నా ప్రభువని నా హృదయమందు విశ్వసించి నా నోటితో ఒప్పుకొనిచున్నాను. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. సో ఆ ఒప్పుకోలు దేనికోసం? యేసు దేవుని కుమారుడని ఎందుకు ఒప్పుకున్నావు? నీ ప్రభువుని ఎందుకు విశ్వసించావు? ఎందుకు అంగీకరించావు? అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం. ఎందుకు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం. కాబట్టి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసం ఏం చేయాలి? మంచి పోరాటము పోరాడము. లోకములో ఇష్టానుసారంగా ఎవరిని మృంగుదునా, గర్జించే సింహము వలె ఏ శోధన పెడుదునా, ఒకవేళ బండి మీద దారిలో వెళ్తుంటే ఏ లారీని తీసుకొచ్చి నేను గుద్దించేద్దునా, వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీడిని ఎలాగ పడగొట్టేసి నేను విశ్వాసం నుంచి బయటకు తీసుకొచ్చేద్దునా, బస్సులో వెళ్తుంటే ఎలాగో దాన్ని యాక్సిడెంట్ గురి చేద్దునా, ట్రైన్లో వెళ్తుంటే ఎలాగో దాన్ని పట్టాలు తప్పేలా చేద్దునా అని ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు? సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ విశ్వాసంలో నుంచి నిన్ను తీసుకుని వెళ్ళకుండా బయటకు తీసుకుని వెళ్ళిపోవడానికి. ఎలాగో అపహాస్యం చేద్దాం దేవుని పిల్లలను. నువ్వు దేవుని నమ్ముకున్నా కదా, నీకు ఎందుకు జ్వరం వచ్చింది? జ్వరం వస్తుంది. నువ్వు దేవుని నమ్ముకున్నా కదా, నీకు ఎందుకు కాలు ఇరిగిపోయింది? కాలు ఇరిగిపోద్ది. దేవుని నమ్ముకుంటే కాలు ఇరిగిపోతుందని దేవుడు చెప్పాడా?
దేవుడు నమ్ముకుంటే జ్వరం రాదు అని దేవుడు చెప్పాడా? మానసిక లేదంటే శారీరక రోగాలు, అనారోగ్యాలు మామూలే. కానీ ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఆయన పిల్లలను కాపాడుతాను అన్నాడు. ఆయన పిల్లలను కాపాడుతాడు. ఆయన పిల్లలను ఖచ్చితంగా అనేక సార్లు లక్ష్యం పడ్డాం. ఒకవేళ తప్పిదాలు ఉన్నాయేమో. నేను ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉండి ఎదురుగా లారీ వస్తుంది. లారీకి స్ట్రైట్గా బండి పెట్టేసి, దేవా నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించా అంటే అపాయంలో పడకుండా, లారీ నీ మీదకి రాకుండా కాపాడుతాడు ఆయన. ఒకళ్ళు వచ్చేసినా సరే నువ్వు సజీవంగా ఉంటాను కాపాడుతాడు ఆయన నిన్ను, ప్రాణం కోల్పోకుండా. అంతే తప్ప ఒక్కొక్కసారి ఉపద్రవం జరుగుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీస్ పెరిగినాయి, ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో సాంకేతిక లోపం వచ్చింది, ఫ్లైట్ కూలిపోయింది. ఏం చేస్తాం? ఒకరు కాలిపోతే ఎవరు ఏం చేయలేరు. అర్థమవుతుందండి? కొన్ని సందర్భాల్లో ఉపద్రవాలని వస్తూ ఉంటాయి. దాన్ని ఆసరాగా తీసుకుని మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, దేవుడి పిల్లలు వాళ్ళ పిల్లలనే కాపాడలేడా దేవుడు? ఎలాగండి? ఎట్టకారంగా అంటే వ్యంగ్యం అనమాట. ఆ ఉచ్చారణ చాలా వ్యంగ్యంగా ఉంటుంది. మీ పిల్లల్ని కాపాడలేడా దేవుడు? ఆలోచించేయండి. రక్షిస్తున్నాడండి ఆయన, కాపాడుతున్నాడండి ఆయన. ఆ మాటలను బట్టి అది శోధన అంటారు, దాన్నే టెంప్టేషన్. దాన్ని ఏమంటారు? శోధన. దాని నుంచి దాన్ని బేస్ చేసుకుని నువ్వు విశ్వాసం నుంచి బయటకు వచ్చేయకూడదు. దానిని బేస్ చేసుకుని విశ్వాసంలోంచి బయటికి వచ్చేయకూడదు. ఏం చేయాలంట? మంచి పోరాటము పోరాడాలి. ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. నా కొరకు దాచి ఉంచబడిన జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? నా కొరకు దాచి ఉంచబడిన జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలి. అంత మంచి పోరాటం పోరాడాలి. ఎంత మంచి పోరాటం పోరాడాలి? అంత మంచి పోరాటం పోరాడాలి. అలా పోరాడడానికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకి ఎల్లకాలము తోడుగా ఉంటుందండి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకి ఎల్లకాలము తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనకి ఎల్లకాలము ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుందండి. మనల్ని కాయటకు మంచి కాపరి ఉన్నాడు. ఎవరండి? యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల నిమిత్తము ప్రాణమును పెట్టును. గొర్రెలను రక్షించడానికి మంచి కాపరి ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన ఎందుకొరకైతే ప్రాణాన్ని పెట్టాడో దానిని నిలబెట్టుకోవాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలా కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క జీవితంలో, మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఏ రకమైన శోధన వచ్చినప్పటికీ కూడా నేను క్రీస్తులో నుంచి తొలగిపోకూడదు. మంచి పోరాటము దేవుడు నాకు ఇచ్చిన ఈవి. ఏంటండి? మంచి పోరాటము దేవుడు నాకు ఇచ్చిన ఈవి. నువ్వు పోరాడు, నీ పక్షాన్ని నేను అంటాను. నువ్వేమని పోరాడచ్చు? పోరాడడానికి నీకు కలిగిన ధైర్యం ఏంటి? దేవుడు నా పక్షాన్ని ఉన్నట్టు ఇంకొక మాట చెప్పండి. దానికి పర్యాయపదం చెప్పండి. ఈ మాటకి, దేవుడు నా పక్షాన్ని ఉన్న మాటకి పర్యాయపదం చెప్పండి చాలు. తేలిక మాటలు కాదు, బలమైన మాట ఒకటి చెప్పండి నాకు పర్యాయపదం. దేవుడు నా పక్షాన్ని ఉండగా నాకు విరోధి ఎవడు? మంచి మాట అది, ఎగ్జాక్ట్, బాగుంది. దానికి పర్యాయపదం చెప్పండి. నేను తప్పు అంటలేదు దాన్ని. యుద్ధము యెహోవాదే. ఇంకా ఎందుకు యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు? బుర్రకు బదులు పెట్టండి. ఈ మాట చెప్తే చాలు నాకు. ఏంటండి? ఈ మాట చెప్తే చాలు నాకు, నేను సంతోషిస్తాను. ఇశ్రాయేల్ దేవుడు కాబట్టి ఇంకా ఒక్క మాట, నిరీక్షణ కలిగిన దేవుడు కాబట్టి ఇంకా మంచి పోరాటం అన్నాడు. పోరాటానికి మనకొక హోప్ కూడా ఇచ్చాడు ఆయన. ఏంటదని అడుగుతున్నాడు. నమ్మదగిన దేవుడు కాబట్టి ఇంకా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనుకుంటున్నాం కదా. ఆయన ఎవరన్నా నా పక్షాన ఉన్నాడు అనుకుంటున్నాను నేను? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏంటండి ఆయనకున్న పేరు? ఎందుకంటే ఆయనకున్న పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా నా పక్షాన ఉన్నాడు కాబట్టి నా పోరాటంలో నాకు విజయం వస్తుంది. ఏమొస్తుంది నా పోరాటంలో?
నాకు విజయం వస్తుంది. సో మంచి పోరాటం నేను పోరాడాలి. ఏ పోరాటం? మంచి పోరాటం నేను పోరాడాలి. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు కాబట్టి నా పోరాటంలో నాకు విజయమే తప్ప అపజయము నాకు రాదు. నేను ఓడిపోను. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణలో నేను విజయాన్ని సాధిస్తాను. అలాగున మనము మంచి విశ్వాసులుగా, ఎలాంటి అండి, ఇప్పుడు వరకు అన్ని మంచిగా నేర్చుకున్నాం. సో విశ్వాసంలో కూడా ఎలా ఉండాలి మనం? మంచి విశ్వాసిగానే ఉండాలి. చెడ్డ విశ్వాసగా ఉండకూడదు. చెడ్డోని విశ్వాసి కూడా అంటారు, కానీ విశ్వాసంలో ఎలాంటి విశ్వాసం ఉండాలండి? మంచి విశ్వాసం, శ్రేష్టమైన విశ్వాసగా ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, దీని యొక్క వాక్యము మీలో బలమైన పునాదిగా ఉంటూ విశ్వాసంలో మిమ్మును స్థిరులుగా ఉంచాలని దేవుని కోరుతూ శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. అందరికీ వందనాలు.